యోహాను సువార్త 16:20 అందరూ కూడా తెరుద్దాం. మీరు ఏడ్చు ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు వారు చెప్పిన ప్రాముఖ్యమైన మాట. ఈ లోకము మనల్ని చూసి ఏం చేస్తా అంటే సంతోషిస్తాంట. ఎప్పుడు మనం దుఃఖించినప్పుడు, మన బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, మన కష్టంలో ఉన్నప్పుడు ఈ లోకం ఏం చేస్తుందంట? సంతోషిస్తుందంట. హల్లెలూయా. చెప్పండి, మనం దుఃఖిస్తున్నప్పుడు ఈ లోకం ఏం చేస్తుంది? సంతోషిస్తుంది. అయితే యేసు ప్రభు అక్కడితో ఆగలేదు. వెంటనే చెప్పాడు, మీ దుఃఖము సంతోషంగా మారిపోద్ది అన్నాడు యేసయ్య. ఆమేన్. చెప్పండి అందరూ కూడా, నా దుఃఖము ఈరోజు యేసయ్య నామంలో సంతోషంగా మారిపోతుంది కాదు. ఆమేన్. ఈరోజు మన టైటిల్ ఇదే, నీ దుఃఖాన్ని యేసు ప్రభు సంతోషంగా మార్చగలిగిన సమర్థుడు. యేసు ప్రభు వెంటనే ఒక ఉపమానం చెప్పాడు. స్త్రీ ప్రసవ వేదనతో ఉన్నప్పుడు, బిడ్డని కంటున్న సమయంలో చాలా కష్టపడుతుంది, చాలా దుఃఖంలోకి వెళ్తుంది, చాలా నొప్పులు తీయాలి, చాలా కష్టం, చాలా బాధ, చాలా దుఃఖంతో బిడ్డని కంట ఉంటుంది. కానీ ఆ బిడ్డ పుట్టగానే ఆ కష్టం అంతా మరిచిపోయి, ఆ బాధ అంతా మరిచిపోయి పుట్టిన బిడ్డను చూసుకొని చాలా సంతోషిస్తుంది. అలాగే మీ దుఃఖము కూడా ఈ రోజున సమాప్తమగును గాక. హల్లెలూయా. మనము కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు ఈ లోకం యొక్క తీరేంటంటే మనతో సానుభూతిగా మాట్లాడుతుంది, కానీ మన పతనాన్ని చూసి, మన నష్టాన్ని చూసి, మన దుఃఖాన్ని చూసి లోపల వాళ్ళు ఎప్పుడు కూడా హర్షిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. ఇది లోకపు తీరే. తోబుట్టువులైనా, అన్నదమ్ములైనా, ఎంత సొంతోళ్ళైనా, బయటోళ్ళైనా, ఆప్తులైనా, ఆప్తులు కాకపోయినా ఎవరైనా సరే మనం పాడైపోతున్నప్పుడు, మనం నాశనం అయిపోతున్నప్పుడు, చేయి దాడిపోయిన పరిస్థితులకు వెళ్ళిపోయినప్పుడు, మనం ఏడుస్తున్నప్పుడు ఈ లోకం యొక్క తీరు ఎలా ఉంటుందంటే మన నష్టాన్ని చూసి ఆనందించే లోకంగా, సంతోషించే లోకంగా, హర్షించే లోకంగా ఉంటుంది. కానీ ఒకే ఒక్కడండి మనల్ని ప్రేమించి మన దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి మన కోసం 2020 సంవత్సరాల కింద యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. యేసుప్రభు వారికి చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు మనందరికీ తెలుసు. దేవుని స్తుతించేటప్పుడు, ప్రార్థించేటప్పుడు రకరకాల పేర్లతో, రకరకాల బిరుదులతో, రకరకాలుగా మనం దేవుని స్తుతిస్తాం. గొప్ప దేవుడని, మంచి దేవుడని, ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్త అని, బలవంతుడైన దేవుడని, నిత్యుడైన దేవుడు అని, ఎబెనేజర్ అని, అదని ఇదని చాలా రకాలుగా మనం దేవుని స్తుతిస్తాం. వీటన్నిటితో పాటు యేసు ప్రభువుకు ఒక పేరుంది, దుఃఖపుత్రుడు. హల్లెలూయా. మన కోసం ఎప్పుడు ఏడుస్తుండేవాడు. ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన మాట విననొల్లకుండా ఉన్న పట్టణాలను చూసి బాధపడ్డాడు. ఆయన ఏడ్చాడు. ఆయన మాట వినకుండా, ఆయన మాటను త్రోసిపుంచి, ఆయన మెస్సయ్యగా, రక్షకుడిగా నమ్మకుండా, ఆయనను ఒక ప్రవక్తగానో లేకపోతే ఒక మామూలు మనిషిగానో చూసినప్పుడు రాబోతున్న ఉగ్రత నుంచి, వారు పతనం గురించి, చాలా మంది ప్రజల గురించి, గుంపుల గురించి, పట్టణాల గురించి యేసు ప్రభు వారు చాలా సందర్భాల్లో దుఃఖించారు. ఆయన సమయమనక అసమయమనక తండ్రి సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ, ఏడుస్తూ ప్రార్థన చేసేవాడు అనమాట. ఆయనకు అనేకమైన బిరుదులు అనే వాటిలో దుఃఖపుత్రుడు. ఎందుకు ఆయన దుఃఖపుత్రుడిగా, దుఃఖము కలిగి శ్రమల్లోనికి వెళ్ళాడు అంటే మనల్ని, మన దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చడానికి. హల్లెలూయా. అందుకని యెషయా గ్రంథం కనుక మనం పరిశీలన చేస్తున్నట్టయితే, అతడు నలగగొట్టబడుట తండ్రికి ఇష్టమాయను అని రాయబడింది. హల్లెలూయా. మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు సిలువలో వ్రాలాడి శాపగ్రస్తుడిగా ఎంచబడ్డాడు. సిలువుకి ఎక్కిన ప్రతి ఒక్కడు కూడా శాపగ్రస్తుడిగా ఎంచబడ్డాడు. అది ధర్మశాస్త్రం ఆధారంగా. హల్లెలూయా. యేసు ప్రభువులో ఏ పాపము లేనప్పటికీ, ఆయన ఏ తప్పు చేయనప్పటికీ, ఆయన పుట్టుకలో, ఆయన మాటల్లో, ఆయన ప్రవర్తనలో ఎక్కడ ఎటువంటి చిన్న లోపము, చిన్న పాపము లేనప్పటికీ యేసు ప్రభు వారు మన కోసం సిలువుకెక్కి తన శ్రమలు పడి, ఏమండి, అనేక రకములైన దుఃఖములోనికి, అవమానాల్లోనికి, నిందల్లోనికి, నిస్పృహలోనికి యేసు ప్రభు వెళ్ళిపోయాడండి. గడ్డం పట్టి లాగారు, పిడిగుద్దలు గుద్దారు, అవమానపరిచారు, కాలుతో తన్నారు, కొరడాలతో కొట్టారు, ఎటు పడితే లాగారు. ఆ సిలువను మోస్తున్నప్పుడు, యెరూషలేము వీధుల్లో నడిపిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు మీద చేసిన వారు, ఉమ్మలేసిన వారు, నిందించిన వారే, దూషించిన వారే. ఆయన అంత దుఃఖాన్ని ఎందుకు భరించారంటే, ఇదిగో ఈ మాట మన జీవితంలో నెరవేర్చడానికే. మీకు దుఃఖము కలిగినప్పుడు, మీరు బాధలో ఉన్నప్పుడు, మీరు శ్రమలో ఉన్నప్పుడు, మీరు కష్టంలో ఉన్నప్పుడు ఈ లోకము మిమ్మల్ని చూసి ఆనందిస్తుంది, కానీ మీ దుఃఖము సంతోషంగా మారును అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ లోకములో మీకు దుఃఖం వచ్చాను, ఈ లోకంలో మీకు శ్రమ కలిగిన, మీ శ్రమలో, మీ దుఃఖంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్నమాట. ఇదే మాట అంటున్నాడు, మీ దుఃఖము, చెప్పండి, నా దుఃఖము. ఈరోజు ఎవరికి వారు చెప్పండి, నా దుఃఖము సంతోషముగా మారును యేసు నామములో. చెప్పండి, అలా 3 సార్లు చెప్పండి. నా దుఃఖము సంతోషముగా మారును యేసు నామములో. నా దుఃఖము సంతోషంగా మారును యేసు నామములో.
చెప్పేశారు 3 సార్లు. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇప్పుడు మన దుఃఖము సంతోషంగా మారాలంటే దేవుడు చేయాల్సింది చేసేసాడు. ఇప్పుడు దాకా అదే చెప్పా. యేసు ప్రభు ఆ మహిమనంతటిని వదిలి, తన ప్రభావం అంతటిని వదిలి, ఆ గొప్ప మహిమనంతటిని వదిలి, యేసు ప్రభు వారు రక్త మాంసముల పాలు భాగస్తుడై మానవ రూపం అనగా మన రూపములో ఆయన లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన దినము నుండి సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినాన పునరుత్థాన శక్తితో తిరిగి లేచి 40 దినాలు 11 పర్యాయములు తనకు సంబంధించిన అపోస్తులతో మాట్లాడి ఇవ్వాల్సిన హెచ్చరికలు, ఇవ్వాల్సిన కృప, ఇవ్వాల్సిన వాగ్దానాలన్నీ కూడా ఇచ్చి పరలోకానికి మేఘారూఢుడే ఆరోహణమైపోయేంత వరకు కూడా ఈ లోకంలో ఆయన వచ్చిన పని నిమిత్తం ఏది చేయాలో అంతా చేసి ముగించేశాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మన దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి దేవుడు ఏం చేయాలో అది చేసేసాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటి ఉంది. మనం ఏం చేయాలంటే మన దుఃఖం అంతటను కూడా సంతోషంగా మార్చగలిగిన దేవుని తట్టు మనం తిరగాలి. హల్లెలూయా. అదేనా? దేవుడు ఏం చేయాలో అది చేసేసాడు. ఆయన చేసి ముగించి వెళ్ళిపోయాడు. ఆయన మరలా రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు అంటే ఆయన చెప్పిన విధి విధానాలలో ఎవరైతే బ్రతుకుతున్నారో, వాక్యం ఆధారంగా ఎవరైతే జీవిస్తున్నారో, ఆయనను ధరించుకుని ఆయన పోలికలు ఎవరైతే బ్రతుకుతున్నారో, ఆయన కోసం ఎవరైతే కనిపెట్టుకుంటున్నారో వారందరినీ కూడా తానుండే స్థలంలో ఉంచడానికి యేసుప్రభు రాబోతున్నాడు. అంతే. అంటే ఒక మాట లోకమునకు తీర్పు తీర్చడానికి తన ప్రజలను, తన సొత్తును, తన సంఘమును తాను ప్రదానము చేసుకున్న తన వధువును తీసుకెళ్ళిపోవడానికి యేసుప్రభు రాబోతున్నాడు. అంతే. ఆమె దానికి ముందుగా యేసుప్రభు వారు మన దుఃఖమును సంతోషంగా మార్చడానికి ఏం చేయాలో సిలువ యాగములో ఆయన చేసి ముగించేశాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు మనందరికీ తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు చాలా సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. హల్లెలూయా. 450 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఆమె ఎక్కడ? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు మోషేను లేపి మోషే ద్వారా చాలా అద్భుతాలు చేసి ఎర్ర సముద్రాన్ని కూడా దాటించి చాలా కార్యాలు జరిగించారు. ఎక్కడ సమస్య వచ్చినా, ఎక్కడ ఎటువంటి గలిబిలు వచ్చినా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవాళ్ళంటే దేవుణ్ణి మరిచిపోయి సనిగేవారు, గొనిగేవారు. హల్లెలూయా. ఇలా కొంతకాలం అలా నడుస్తూ ఉండగా వాళ్ళకి చాలా దప్పిగేసింది. దప్పిగేసినప్పుడు దూర ప్రాంతంలో ఒక నీటి ఓట కనపడింది. ఆ నీటి ఓట మీద పడి అందరూ కూడా గబగబా నీళ్లు తాగుతూ ఉండగా తాగిన వారు తాగునట్టుగా ఊసేశారు. ఎందుకు అంటే అది చేదు నీరు, మారా. హల్లెలూయా. మారా నీరు. ఆమె అందరు చెప్పండి, ఏ నీరు అది? చేదు నీరు, మారా నీరు. చేదు నీరు తాగలేక, చేదు చెరకము తాగలేక, ఆ నీటిని తాగలేక ఊసేశారు. ఊసేసినప్పుడు అందరూ కూడా అక్కడ సనిగి గొనిగారు. అది మనం ఎక్కడ చూస్తాం? నిర్గమకాండం 15వ అధ్యాయం తెరవండి ఒకసారి. నిర్గమకాండం 15వ అధ్యాయము 23 నుండి 26 వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం ఈరోజు. నిర్గమకాండం 15వ అధ్యాయము అందరు తెరవాల. 23వ వచనం నుంచి చూడండి ఒకసారి, చదవండి. మారా నీళ్లు చేదైనవి గనక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అని పేరు కలిగను. ప్రజలు అక్కడి నుంచి అండర్లైన్, మేము ఏమి త్రాగుదామని మోషే మీద సనుగు కనుక అక్కడ ఆగాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నీళ్లు చేదుగా ఉన్నాయో వెంటనే మోషే మీద సనుకున్నారు. ఏంటి మోషే, మేమేం తాగాలి? అప్పటికి దేవుడు చాలా అద్భుతాలు చేశాడండి. ఎర్ర సముద్రాన్ని దాటించాడండి. ఫర్రో 600 శ్రేష్టమైన రథాల్లో ఏ ఒక్క రథము కూడా వారి మీద దాడి చేయలేకపోయింది. ఫర్రో వేసుకొచ్చిన ఏ విల్లులు, ఏ బాణములు, ఏ ఈటులు వారి మీదకి రాలేకపోయినాయి. దేవుడు అసలు వారిని ఎంత బాగా కాపాడాడంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి బురదలో కూడా నడిపించుకుని ఆరిన నేలపైన నడిపించాడంటే తన ప్రజల పక్షంకి ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో, తన ప్రజలను ఎంత బాగా ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. తన ప్రజలను అంత బాగా ప్రేమిస్తూ ఆరిన నేల మీద దేవుడు తన ప్రజలు నడిపించాడు. అంత బాగా నడిపించినప్పుడు బయట ఉండండి, వాక్యాలు ఎవరు రాకండి, వచ్చిన డోర్స్ వేయండి, వచ్చిన వాళ్ళందరూ బయట ఉండమనండి వాక్యం అయ్యే వరకు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి, చెల్లిదలు చెప్పాల. ఎంత శ్రద్ధ నిలిపాడంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆరిన నేల మీద నడిచారు. ఇలాంటి అద్భుతాలు చూసిన వారు అందరూ కూడా మారా అనుభవం కాడికి వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా? అందరూ మోషే మేము ఇప్పుడు ఏం తాగాలని మోషే మీద దేవుని మీద సనిగారంట. హల్లెలూయా. ఇప్పుడు చూడాలి, ఇక్కడ ఒక పాఠం నేర్చుకుని మనం ఏం చెయ్యాలో అది నేర్పించడానికి దేవుడు ఇప్పుడు మనకి ఇక్కడ మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. సమస్య ఏంటంటే మారా, చేదు నీరు, అది తాగలేకపోతున్నాం. సమస్య అని చెప్పండి, మారా నీరు, చేదు నీళ్ళు తాగలేకపోతున్నాం. ఇప్పుడు ఈ సమస్య ఇశ్రాయేలు ప్రజలకైనా మోషేకు కూడా చెప్పాలి. మోషేకు కూడా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలతో పాటు
మోషే కూడా అదే సమస్యలో ఉన్నాడు. మోషే కూడా మనిషి, ఆయనకి దప్పికేస్తుంది కదా, అదే నీరు ఆతృతగా మోషే కూడా తాగుండొచ్చు. హల్లెలూయా. ఆ నీరుని తాగలేక ఊసేశారు. అయితే సమస్య ఒకటి, సమస్య ఏంటంటే మారా, చేదు నీరు. అయితే ఒక గుంపు ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారంటే సనిగారు, కానీ మోషే సనగలేదు. మోషే ఏం చేశాడంటే దేవునికి మొరపెట్టాడు. మారా వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ సమస్యను చూసి, ఆ మారా నీటిని చూసి, ఆ చేదు నీటిని చూసి వాళ్ళు సనిగారు, వాళ్ళు గొనిగారు. కానీ మోషే వారి మధ్యలో ప్రత్యేకపరచబడి మోషే ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఎందుకు మోషే టెన్షన్ పడుతున్నావు? ఈ పక్కన ఏం కనబడుతుంది? చెట్టు కనబడుతుంది కదా, దాని రొమ్మన ఒక దాన్ని తీసుకుని ఆ నీటిలో వెయ్యి. ఆ రొమ్మే ఆ చెట్టే ప్రభువు అయిన యేసు. హల్లెలూయా. ఒక సమస్య కలిగినప్పుడు, ఒక దుఃఖంలో మనం ఉన్నప్పుడు, ఒక వేదంలోనికి మనం వెళ్ళినప్పుడు, ఒక భయంకరమైన ప్రతికూలతలోనికి మనం వెళ్ళినప్పుడు తండ్రికి ప్రార్థన చేయగలిగితే, దేవునిలో నాటబడి ప్రార్థన చేయగలిగితే యేసునామములో అద్భుతాలు జరుగుతాయి. తండ్రికి మొరపెట్టగలిగితే, ప్రతి పరిస్థితిని దేవా అని దేవునికి అప్పగించగలిగితే యేసు ప్రభు నామంలో మనకి సమాధానం కలుగుతుంది. మోషే పట్టుకున్న చెట్టు యేసే. ఆ చేదుని మధురంగా మార్చడానికి తండ్రికి ప్రార్థన చేసినప్పుడు మోషే ఎవరిని పట్టుకున్నాడు తెలుసా? జీవమయున్న యేసును పట్టుకున్నాడు, మధురమయున్న యేసు ప్రభువును పట్టుకున్నాడు. చేదు నీటిని మధురముగా మార్చగలిగిన దేవుణ్ణి పట్టుకున్నాడు. దేవుని వాక్కు మోషే చెవులోనికి వచ్చింది. ఆ చెట్టు కొమ్మను ఒక దాన్ని తీసుకొచ్చి నీటిలో పడాయి అంతే. నువ్వేం చేయొద్దు, చెట్టు కొమ్మని తీసుకొచ్చి దాంట్లో పడే నేను చూసుకుంటాను అన్నాడు. నువ్వేం చేయొద్దు, శ్రమ కలిగినప్పుడు, కష్టము కలిగినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు, ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు, ఎక్కడ ఆదరణ దొరకనప్పుడు, ఎవరు నిన్ను చేరదైనప్పుడు మౌనముగా నిలబడి నువ్వు దేవుని పిలవగలిగితే నీ జీవితంలో యేసు ప్రభు వస్తాడు. ఇక్కడ మనం గమనించాలి, మనం గొప్పవారేం కాదు, మనం యోగ్యులమేం కాదు. మనకున్న చదువులు, మనకున్న జ్ఞానము, మనకున్న ధనము, మనకున్నవన్నీ నథింగ్. ఇవన్నీ దేవుడే మనకు దయచేశాడు. హల్లెలూయా. ఇక్కడ ఇంకా బాగా మనం గమనించాల్సింది ఏంటో తెలుసా? ప్రతి విషయంలో మనం తగ్గించబడి దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం కనపరిచాం. ఇంకొక విషయంలో ఇంకా బాగా నేను చెప్పే మాట ఏంటో తెలుసా? హల్లెలూయా. చేయలేదు తల్లి చెప్పండి. ఆయన లేకపోతే మనం లేమేక. మహా పట్టణాలు కాలిపోతున్నాయి. చూశారు కదా, చాలా మంది సేవకులందరూ కూడా ఏ టైటిల్స్ పెట్టేస్తున్నారు. గలతీ పత్రిక 6:7 వచనంలో మోసపోవద్దు, దేవుడు ఎక్కిరింపబడ్డాడు. హల్లెలూయా. మహా పట్టణాల్లో గొప్ప గొప్ప మీటింగ్ జరిగినాయి అక్కడ. హల్లెలూయా. సెలబ్రిటీస్ ఫంక్షన్ ఏదో జరిగింది, మీ అందరికి తెలుసు, నాకంటే ఎక్కువగా మీరు ఫాలో అవుతారు అలాంటి, మీకు తెలుసు. హల్లెలూయా. పట్టణంలో మాకు దేవుడు లేడన్నారు, సినిమా యాక్టర్లు మా హీరోలు అన్నారు, సినిమా యాక్టర్ల తర్వాత మా తల్లిదండ్రులు హీరో అన్నారు, మా పట్టణానికి మాకు దేవుడు అవసరం లేదన్నారు, దేవుడు లేని పట్టణం అన్నారు, మా జీవితాలకి, మా సంపాదనకి, మా ఆరోగ్యాలకి మాకు దేవునితో పనులు, ఇదంతా మేము కలగ చేసుకున్నది, ఇదంతా మాది అని దేవుని వెక్కిరించారు. ఆ మహాసభలో సెలబ్రిటీస్, పెద్ద ధనవంతుల సభలో దేవుడు వెక్కిరింపబడ్డాడు. అక్కడ దేవుని నామం దూషించబడింది. అక్కడ వెంటనే దేవుని ఉగ్రత దిగొచ్చాను. అంటే ఈ సందర్భాన్ని ఎందుకు జ్ఞాపం చేశానంటే, నువ్వు ఎలాంటోడువైనా, ఎంతటోడువైనా, నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు లేకపోతే మనం నథింగ్ అనమాట. పనికిరాని పటాలం మనం. మన జీవితానికి విలువనిచ్చదు దేవుడే, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. అందుకే ఎంత కాలమైనా సరే నువ్వు బ్రతికున్నంత కాలం దేవుని మేలులు మరిచిపోకుండా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇదే సాక్ష్యం. హల్లెలూయా. దేవుని కన్నులకు కృతజ్ఞత కలిగి ఉండటమే గొప్ప సాక్ష్యం. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటమే దేవుని దగ్గర మన నమ్మకస్తులుగా ఉండటం. హల్లెలూయా. ఆయనకి ఎప్పుడు విధేయత చూపాలి, ఆయనకి ఎప్పుడు గౌరవం తగ్గకూడదు, ఆయన ఎప్పుడు మహిమ చెల్లిస్తూనే ఉండాలి. ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుని భయం కలిగి ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆనందించగలుగుతాడు. హల్లెలూయా. దేవుడు లేని పట్టణాలు, వాళ్ళకి టెక్నాలజీ పరంగా, డబ్బు పరంగా, అన్ని రకాలుగా కూడా ఆ అత్యున్నతమైన పట్టణాలు అవి. హల్లెలూయా. ఏమైపోయినాయి? బూడిదైపోయినాయి, రూపమును కోల్పోయినాయి. అందుకే అతిశయించేవాడు దేవుని బట్టి అతిశయించాలి, ఆనందించేవాడు దేవుని బట్టి ఆనందించాలి. దేవుడు లేకపోతే మనం ఏ పాటు వారని చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఇదే చెప్తున్నా, మన దుఃఖము నాట్యంగా మారాలంటే, మన దుఃఖము సంతోషముగా మారాలి అంటే గొడిగే వారంగా ఉండకూడదు, ఇక్కడ శనిగే వారంగా ఉండకూడదు. ఎలా ఉండాలి? ప్రార్థించే వారంగా ఉండాలి.
ఒకే సమస్య మారా. ఇశ్రాయేలు ప్రజలందరూ సనిగారు, కానీ మోషే ప్రార్థన చేశాడు. ఇదే చెయ్యాలి మనం. హల్లెలూయా. ఏం చేయాలా? దేవునికి మొరపెట్టాలి. సమస్య దేవుని వద్దకు తీసుకురావాలి. హల్లెలూయా. ఆ సమస్యను దేవుని వద్దకు తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? హల్లెలూయా. దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. అందుకే యావేలు గ్రంథం, యావేలు పత్రిక 2:12 ఎక్కనైనను ఉపవాస దినము ప్రతిష్ఠించి కన్నీరు విడిచుచు మన్వపూర్వకముగా నా వద్దకు తిరిగి రండి అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏం చేయాలంట? మన్వపూర్వకముగా. మన్వపూర్వకం అంటే ఏంటి? ఇష్టపూర్వకంగా, బలవంతం లేకుండా దేవుడు ఉన్నాడని, ఆయన నా జీవితంలో మేలు చేయగలిగిన వాడని, ఆయన నా చేతిని పట్టుకోగలిగిన వాడని, ప్రతి పరిస్థితుల్లో నన్ను నడిపించగలిగిన వాడని నువ్వు మన్వపూర్వకంగా, ఇష్టపూర్వకముగా హల్లెలూయా దేవుని యొద్దకు మరలా తిరిగి వస్తే దేవుడు నిన్ను పట్టుకుంటాడు. హల్లెలూయా. అందుకే ప్రాఫిట్ జకరే ద్వారా ఇదిగో నిరీక్షణ కలిగిన వాళ్ళ అలా మరలా కోటలోనికి ప్రవేశించండి, 2 మేలులతో నేను మిమ్మల్ని నింపుతాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంత దుఃఖంలోకి వెళ్ళావు, ఏ బాధలోకి వెళ్ళావు, ఏ వ్యధలోకి వెళ్ళావు, ఏ సమస్యలో ఉన్నావు, ఎవరు నేను చేరదీరి లోకం. గుర్తుపెట్టుకో, ఎవరో వస్తారు ఏదో చేస్తారు చూడొద్దు. టైం వేస్ట్ పనులు అవ్వండి. వాక్యం చాలా క్లియర్ గా చెప్తుంది. ఒకే సమస్య, ఇద్దరు ఇశ్రాయేలు ప్రజలందరూ సనిగారు, గొనిగారు, కానీ మోషే మాత్రం ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఇదే చేయాలి మనం. ఇలా చేసినప్పుడే ఎప్పుడు కూడా మనం దేవుని హెచ్చించాలి. ఎప్పుడు ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడని నమ్మిక ఉంచాలండి. హల్లెలూయా. అందుకనే ఏమన్నాడు ఇప్పుడు యావేలు? మీరు మన్వపూర్వకముగా ఉపవాస దినం ప్రతిష్ఠించి దుఃఖించుచు కన్నీరు కార్చుచు మీరు నా వద్దకు తిరిగిరండి. యేసయ్య వద్దకు తిరిగిరండి. అందుకే ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారు రండి నా వద్దకు. హల్లెలూయా. యేసుప్రభు ముందే చెప్పాడు, నీవు పడే ప్రయాస, నువ్వు పడే భారము, నీ బాధ ఈ లోకం తీర్చకపోగా, ఆదరించకపోగా, కల్పించుకోకపోగా, సహాయం చేయకపోగా ఇంకా మనల్ని ఏం చేస్తారంటే వారు మాటలతో నెమ్మది లేకుండా చేస్తారు. మన బాధల్లో, కష్టంలో, శ్రమలో ఉన్నప్పుడు ఈ లోకం మనకు సహాయం చేయకపోగా ఇంకా మనల్ని బాధపరచడానికి ప్రయత్నం చేస్తుంది ఈ లోకం. మనల్ని బట్టి వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు, మనం ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు, మనం బాధపడుతున్నప్పుడు ఈ లోకం ఆనందిస్తూ ఉంటది. హల్లెలూయా. కానీ యేసుప్రభు ఒక్కడే మనకు సహాయం చేయగలుగుతాడు. హల్లెలూయా. అందుకే సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, శోధన కలిగినప్పుడు మీరు ప్రార్థన చేయండి. శిష్యులకి యేసుప్రభు నేర్పించింది అదే, మీరు శోధనలోనికి వెళ్ళకుండా హల్లెలూయా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆమేన్. మీ విరోధి అయిన సాతాను వాడు బలవంతుడే ఉన్నాడు. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు వాడు వచ్చి ఏం చేస్తాడు? మీ విశ్వాసాన్ని, మీ పరిశుద్ధతను, మీ యథార్థతను దొంగిలించి వాడు కొన్ని గురుగులు నాటి వాడు పోతాడు. అది మీకు కూడా తెలియదు. అందుకే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ సమస్యను చూసి, మారాను చూసి అందరూ గొరిగారు, సనిగారు, కానీ మోషే మాత్రం ప్రార్థన చేశాడు. దేవుడు సమస్యకి సమాధానం ఇచ్చాడు. ఆ మారా ఎలా మధురంగా మారాలో దేవుడు మోషేతో మాట్లాడు, ఇంకెవరితో మాట్లాడు. ఎందుకు మోషేతోనో మాట్లాడంటే మోషే దేవునితో తిరిగాడు. అందుకే యావేలు చెప్తున్నాడు, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి ఇకనైనాను కన్నీరు విడిచుచు నా తట్టు తిరిగితే, మన్వపూర్వకముగా నా వద్దకు రాగలిగితే అద్భుతం చేస్తాను. హల్లెలూయా. అందుకే 18వ కీర్తన 28వ వచనంలో, 18వ కీర్తన 28వ వచనం రాబడింది, నా దీపము వెలిగించేవాడు నీవే, నా చీకటిని వెలుగుగా చేయవాడు నీవే, నాకు సహాయం చేయవాడు నీవే అంటాడు దావీదు. హల్లెలూయా. నిన్ను వెలిగించే దేవుడు. నువ్వు ఆరిపోయి ఉన్నావా, బాధతో ఉన్నావా, దిగులుతో ఉన్నావా, కృంగిపోయి ఉన్నావా, దేవుడు చెప్తున్నాడు నీ దీపమును వెలిగించే దేవుడు ఆయన. హల్లెలూయా. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నా దీపము వెలిగించేవాడు నీవే ప్రభువా, నా చీకటిని వెలుగుగా చేయవాడు నీవే, నాకు సహాయం చేయవాడు నీవే. హల్లెలూయా. నిన్ను వెలిగించే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, నీకు కన్నీటిని తుడిచే దేవుడు యేసుప్రభు ఒక్కరే, ఇంకెవరూ కాదు. హల్లెలూయా. నీ దుఃఖం ఈ రోజున సంతోషంగా మారును కాక. హల్లెలూయా. చూడండి, హాగరు ఏడుస్తూ వచ్చిందండి. ఇంటి నుంచి వెళ్ళగొట్టబడింది హాగరు. ఆదికాండంలో మనం చూస్తాం. ఆదికాండము 21వ అధ్యాయంలో 16 నుండి 19 వచనాల్లో నేను చెప్పే సారాంశం ఉంటది. ఆదికాండం 21వ అధ్యాయం 16 నుండి 19 వచనాల్లో హాగరు తన చంటి బిడ్డను తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. హల్లెలూయా. అక్కడ ఒక మాట అంటది, నా బిడ్డ చావు బతుకుల మధ్య ఉన్నాడు, నా బిడ్డ చావుకుంటున్నట్లుగా అప్పుడు నేనేం చేయాలి? దప్పికతో ఉంది, ఏడుస్తూ ఉంటున్నాడు ఇష్మాయేల్.
శారా యజమానుడు వెళ్ళగొట్టారు. చంటి బిడ్డను పట్టుకుని బయటకు వచ్చేసింది. ఎటు వెళ్ళాలో తెలియదు, గమ్యం లేదు ఆవిడకి, ఎటు వెళ్ళాలో తెలియదు, దప్పికవుతుంది. ఎడారిలో అరణ్యంలో కూర్చొని ఒంటరిగా ఏడుస్తూ ఉంటే దేవుడు తన దూతను పంపించాడండి. ఆ దూత యేసయ్య. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా అని 2024 సంవత్సరాల కిందట కల్వరి అనే సిలువలో 2 చేతులు చాపి తల ప్రక్కగా వాల్చి అశేష ప్రజలను దేవుడు పిలిచినట్లుగానే ఆగరును పిలిచాడు. ఆగరు, దేవుని దూత పరలోకము గురించి లేదా యేసు ప్రభుని గురించి, పరిశుద్ధాత్మను గురించి, పాత నిబంధనలు దేవుని వ్రేలు, దేవుని హస్తము, దేవుని మేఘము, దేవుని ఆత్మ, దేవుని దూత అని ఎక్కడైతే మెన్షన్ చేయబడిందో అక్కడ పరిశుద్ధాత్మ దేవునికి, యేసుక్రీస్తు ప్రభువుకి హల్లెలూయా మనం పోల్చుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే తండ్రి ఆయన మెజిస్ట్రేటర్ అనమాట. ఆయన అక్కడే ఉంటాడు. ఆయన వాక్కు చేత అన్ని జరిగిస్తాడు. తండ్రి పద్దాకు భూమి మీదకు దిగిరాడు. ఆయన వాక్కు ప్రకటన చేయగా ఆయన చిత్తమును జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభు పనిచేశారు. తండ్రి, యేసు ప్రభు, పరిశుద్ధ ముగ్గురు కలిసి పాత నిబంధనలో పనిచేశారు. ముగ్గురు కలిసి కనబడతారు మనకి. ఇక్కడ కొత్త నిబంధనలో కూడా అంతే, ముగ్గురు కలిసి పనిచేశారు. ముగ్గురు కలిసి దేవుని కార్యాలు జరుగుతూ వచ్చాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? ఎక్కడ ఆపాను చెప్పండి? అది హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఒంటరిగా కూర్చుంది. యజమానుడు బయటికి వెళ్ళమన్నాడు. ఎవరు లేరు పక్కన. ఏం చేస్తుందంటే ఏడుస్తుంది. ఆ 3 వచనాలు మీరు ఇంటికి వెళ్ళినా చదువుకోండి. హల్లెలూయా. దేవుని దూత దిగి వచ్చి, ఆగరు ఎందుకు ఏడుస్తున్నావు? దేవుడు చెప్పిన మాట తెలుసా? దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ బిడ్డ చావుకుండానట్లుగా. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమె నీ బిడ్డ చావుకుండానట్లుగా దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇదే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆగరితో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆగరి కన్నీటిని చూసిన దేవుడు మన కన్నీటిని కూడా చూస్తున్నాడు. నీ పక్కన ఎవరు లేరేమో, ఆగర్లాగా నువ్వు కూడా ఒంటరిగా ఉన్నావేమో. నీ కలిగిన బాధ, నీ కలిగిన సమస్య, నీ కలిగిన అప్పును బట్టి నువ్వు ఒంటరిగా ఉన్నావేమో. హల్లెలూయా. నీకు నాకు ఈ లోకంలో సహాయం చేయవాడు దేవుడు. అక్కడ ఆగరు ఎద్దుకు దిగొచ్చాడు దేవుడు. ఈరోజు నీ ప్రతి పరిస్థితులను దిగొస్తాడు. హాగరును లేవనెత్తాడు దేవుడు. హాగరు దప్పిక తీర్చాడు దేవుడు. హాగరుతో తన కుమారుడితో మాట్లాడాడు. ఇదిగో నీకు, నీ కుమారుడికి నేను తోడై ఉన్నాను. నీ కుమారుని నేను దీవిస్తాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి మరలా తిరిగి వెళ్ళని చెప్పి గమ్యము లేక ఒంటరిగా బయటకు వచ్చిన హాగరుకు దిశను నిర్దేశించి ఒక గమ్యాన్ని ఇచ్చి తన కన్నీటిని తుడిచి దేవుడు మరలా హాగరు నడిపించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏం చేయాలో తెలియట్లేదు అన్న. అన్ని మార్గాలు క్లోజ్ అయిపోయాయి, ముయ్యబడ్డాయి. ఏ హోపు లేదు, ఒట్టి చెదులు తప్ప ఏమి లేదు. సమాధానం చెప్పడానికి నోరు బెదిపే శక్తి కూడా నాకు లేదు. అంత మౌనమే, కన్నీరు, మౌనమే. అలలు ఒకవేళ ఈ పరిస్థితి ఉన్నా దేవుడు మరలా నీ ఇంటిని నిన్ను బాగు చేయగలిగిన దేవుడు, నీ పరిస్థితిని మరలా వృద్ధి చేయగలిగిన దేవుడు, మరలా నీకు సహాయం చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేయండి. ఇశ్రాయేలు ప్రజల్లాగా సమస్య వచ్చినప్పుడు, అప్పు ఉన్నప్పుడు, వ్యాధులు ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు, ఎవరు నీకు సహాయం చేయనప్పుడు గొనగొద్దు. ఏంటి నా బ్రతుకు నిన్ను చూసుకోవద్దు. ఇంతకాలం భక్తి చేసిన దేవుడు నా జీవితంలో ఏం చేశాడు అనుకోవద్దు. బాప్తిజం పొందాను, ఇదిగో క్రమంలో ఉంటున్నాను, అన్న చెప్పును పరిచర్యలు చేస్తున్నాను, ఏంటి నా జీవితంలో ఇన్ని కష్టాలు అనుకోవద్దు. కష్టాలు, శ్రమలు, ప్రతికూలతలు నీ ప్రమోషన్ కోరికని గమనించు. దేవుడు నిన్ను గమనిస్తున్నాడని గమనించు. దేవుడు నీకేదో ఒక పాట నేర్పించాలని ఆలోచిస్తున్నాడని గమనించు. కష్టంలో, శ్రమంలో దేవుడు నిన్ను ఉన్నతంగా నడిపించడానికి ఇష్టపడుతున్నాడని నువ్వు గమనించు. దేవుడు నీతో మాట్లాడడానికి ఒక చాయిస్ అని గమనించు. దేవుడు తన నిర్దేశాలన్నిటిని కూడా, తన దిశలన్నిటిని కూడా నీ బ్రతుకులు నిర్దేశించడానికి దేవుడు ఒక శ్రమను వాడుకుంటున్నాడని, ఒక కన్నీటిని వాడుకుంటున్నాడని నువ్వు గమనించగలిగితే దేవుని మహిమను మనం చూడగలుగుతాం. అందరూ విడిచిపెట్టారంటే అర్థం ఏంటి? దేవుడు తోడై ఉన్నాడు అని అర్థం. ఎవరు సహాయం చేయట్లేదంటే అర్థం ఏంటి? నీకు దేవుని యొద్ద నుండి నేరుగా సహాయం రావాలని అర్థం. ఎవరు నీతో మాట్లాడతలేదని అర్థం ఏంటి? నువ్వు ప్రార్థన గదిలో దేవునితో మాట్లాడాలని అర్థం. అదేనా? ఈ లోకం నుంచి దేవుడు మనల్ని వేరుపరిచాడు. లోకస్తుల వల్ల మనం బ్రతకూడదు. ఇశ్రాయేలు ప్రజలు అలా బ్రతికారు. వాళ్ళు శనిగారు, గొనిగారు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు. అలా ఉండకూడదు. మోషే ఒక్కడే దేవుని పట్టుకోగలిగాడు. హల్లెలూయా. మోషేకి మాత్రమే
ఆ మార ఎలా మధురంగా మారాలో దేవుడు చెప్పాడు. ఈరోజు ఆ దేవుడు మనకు దొరికాడు. నిజంగా ఎంత ధన్యులం అంటే మనం దేవుని కనుగొనలా, మనము దేవుని వెతకల, ఆయనే మనల్ని కనుగొని ఆయనే మనల్ని వెతికి నశించిన దాన్ని వెతకి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనం నశించిపోతున్నామని మనల్ని వెతికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వెతికి రక్షణ ఇచ్చాడు, వెతికి ఆశీర్వాదం ఇచ్చాడు, వెతికి ఈ రోజుని ఎలాంటి స్థితిని ఇచ్చాడు. ఈ స్థితి అంతటిని బట్టి, కలిగి ఉన్న వాటన్నిటిని బట్టి మనం ఎప్పుడు యేసు ప్రభుని మహిమపరచాలి. హల్లెలూయా. హాగర్ని దేవుడు చూశాడండి. హాగర్ కన్నిటిని దేవుడు హల్లెలూయా తుడిచాడు. చూడండి ఒకసారి, ఇదే 31వ కీర్తన 9వ వచనం. త్వరగా 31వ కీర్తన 9వ వచనం. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణించుము, విచారము వలన నా కన్నులు క్షీణించను. వా, దావీదు అంటున్నాడు, ఇదిగో నేను ఇరుకున పడ్డాను. ఇరుకునంటే అర్థం ఏంటి? ఇక లేవలేని స్థితిలో, ఒక శ్రమ కావచ్చు, ఇరుకు అనేది ఒక శ్రమ కావచ్చు, ఒక అప్పు కావచ్చు, ఒక పాపపు గొయ్యి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ ఇరుకున పడి నా కన్నులు క్షీణించిపోతున్నాయి అంటే అర్థం ఏంటి? ఏడ్చి ఏడ్చి ఇక కన్నీళ్లు రాక. హల్లెలూయా. కొంతమంది ఏడ్చేవారి కన్నులు అర్థమైపోతాయి. ఏడ్చేవారి కన్నులు ఎలా ఉంటాయో తెలుసా? హల్లెలూయా. ఏడ్చేవారి కన్నులు ఎలా ఐడెంటిఫై చేస్తారో తెలుసా దేవుడు? మనం ఐడెంటిఫై చేయాలంటే, ఏడ్చేవారి కన్నులు దేవుడికి తాటే కనబడితే మనం ఐడెంటిఫై చేయాలంటే, చూడండి, బాగా ఏడ్చేవాళ్ళు, బాగా ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థన పరులు, మోకాల మీద ఎక్కువ ఉండే వాళ్ళకేమో మోకాల మీద మచ్చలు కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా. బాగా ఏడ్చేవారు కన్నులు, దుఃఖంతో ప్రలాపించి ఒక విలాపంతో, ఇర్మియాలాగా యేసు ప్రభులాగా విలాపకర్తలు ఉంటారు చూసారా, వారి కన్నులు ఎలా ఉంటాయి తెలుసా? వారి కన్నుల కింద ఈ చారలన్నీ కూడా నల్లబడిపోతూ ఉంటాయి. వాళ్ళు ఎంతసేపు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ కన్నులు పొరిరాలిపోతూ ఉంటాయి, అంటే పొడిబారిపోతూ ఉంటాయి. వారిని దేవుడు అటువంటి భారభరితమైన మనసునిచ్చి వారిని వాడుకుంటూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. అందరి కన్నుల్లాగా ఉండవు, వారి కన్నులు పొడిరాలన్నట్టుగా ఉంటే కానీ వారి కన్నుల్లో దేవుని అభిషేకం ఉంటుంది. హల్లెలూయా. ఇదే అంటున్నాడు, ప్రభువా నేను ఇరుకున పడ్డాను, నా కన్నులు క్షీణించిపోతాయి అంటే అర్థం ఏడ్చి ఏడ్చి ఇక కన్నీళ్లు రావట్లేదు, ఇక మూలుగులతో నేను ఉన్నాను. హల్లెలూయా. సేమ్ సిచ్యువేషన్. హాగరు ఏడుస్తూ ఉంది, ఒంటరిగా ఉంది, క్షీణించిపోయే స్థితి ఉంది. అంటుంది నా బిడ్డ చచ్చిపోయే పరిస్థితి, నా బిడ్డ చావుకుండే ఎవరు కాపాడతారని తనలో తను అనుకుంటూ ఉండగా దేవుని దూత దిగొచ్చి నీ బిడ్డకు నేను తోడై ఉన్నాను అన్నాడు. నువ్వు కూడా అనుకుంటావు, ఇక నా అప్పు ఎవరు తీరుస్తారు, ఈ గాయాన్ని ఎవరు కడతారు, ఈ బాధ నుంచి నన్ను ఎవరు బయటకు తీసుకొస్తారు? హల్లెలూయా. ఎవరు తీసుకురారు, ఏ మనుషులు తీసుకురారు, ఏ అన్నదమ్ములు తీసుకురారు, ఏ తల్లిదండ్రులు తీసుకురారు, ఏ తోడబుట్టినోళ్ళు తీసుకురారు. నువ్వు అనుకున్న వారు ఎవ్వరో చేయరు, నువ్వు ఎవరి మీరైతే నమ్మకం పెట్టుకున్నావు ఎవ్వరో చేయరు. హల్లెలూయా. యేసుప్రభు ఒక్కడే చేయగలుగుతాడు. ఎందుకని యేసుప్రభు ఒక్కడే చేయగలుగుతారంటే వాక్యం చాలా తేటగా చెప్తుంది, ఈ లోకంలో నమ్మకస్తులు ఎవరు లేరు, యేసుప్రభు ఒక్కడే నమ్మదగింది. హల్లెలూయా. చేయలేదు తల్లి చెప్తా. 2 రకాలుగా ఆలోచిద్దామా? పోనీ ఈ లోకంలో ఎవరైనా ఏదైనా సాయం చేస్తారని చెప్పారు, మంచోళ్ళే చెప్పారు, చెయ్యాలని ఆశ ఉంది, కానీ వాళ్ళకి శక్తి చాలాలిగా, వాళ్ళకి సామర్థ్యం చాలాలిగా, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు కూడా పోనీ మనుషులు కూడా తప్పు పట్టడం ఎందుకు? ఇంకొక వేళ ఆలోచించండి, అసలు మాక్సిమం చేయరు, ఇది వాక్యం చెప్పింది. పోనీ మన భాషలో వాళ్ళ మీద కుదంత ప్రేమ ఉండి, లేదా మన మీద వాళ్ళకి ప్రేమ ఉండి, మన మీద వాళ్ళకి జాలుండి ఏదైనా సహాయం చేయాలని ముందుకు వచ్చిన వాళ్ళ శక్తిని బట్టే చేయగలుగుతారు, కానీ వాళ్ళ సామర్థ్యాన్ని బట్టే చేయగలుగుతారని ఇంకా పైకి చేయలేరు కదా. హల్లెలూయా. మనకున్న కష్టాలు, మనకున్న ప్రతికూలతలు వాళ్ళ శక్తి సామర్థ్యాలకు మించిందంటే ఏ నరమాత్రుడు మనకు సహాయం చేయలేడు. ఇదే చెప్తున్నాడు దేవుడు. ఒక నరమాత్రుడు ఏం చేయగలుగుతాడు నీకు? ఆ నరమాత్రుడిని దేవుడు గుడ్డోడితో పోల్చాడు. నువ్వు గుడ్డోడు అయ్యిండు మరొక గుడ్డోని ఆశ్రయిస్తే ఎలా? ఇద్దరు గుంట్లో పడతారు కదా. హల్లెలూయా. యేసు ప్రభు సిలువ మోస్తున్నప్పుడు, యేసు ప్రభు కొట్టబడుతున్నప్పుడు ఒక్కసారన్న పేతురు అని పిలిచాడా? చెప్పండి మీరు, చెప్పండి. పేతురు ఎక్కడున్నా అని పిలిచాడా? అపోస్తలుల్లో ఎవరినని పిలిచాడా? యేసు ప్రభు 12 మందిని ఏర్పరచుకున్నారు కదా, ఎవరినని పిలిచారా చెప్పండి. ఇప్పుడు నాకు ఏదైనా సమస్య వచ్చిందనుకో, మా వాళ్ళు ఫోన్ చేస్తారు, బ్రదర్ నేను ఇక్కడ ఈ సిచ్యువేషన్ అందుకు కొద్దిగా రండి అని నేను ఫోన్ చేస్తాను. హల్లెలూయా. యేసు ప్రభు కూడా అరెస్ట్ చేయబడ్డాడు, సంఖ్యలతో బంధించేశారు. ఇంచుమించు 120 కేజీలు బరువు కలిగిన సిలువ యేసు ప్రభు భుజం మీద మోపబడింది. నేను మొయ్యిలో పోతాను, పేతురు వచ్చి సహాయం చేయని చెప్పి పేతుర్ని పిలవలా, పక్కన అపోస్తలుని ఎవరిని పిలవలా,
ఎందుకు పిలవాల? ఆల్రెడీ వాళ్ళందరూ పారిపోయారు. ఇది వాళ్ళు చేసేది కాదు. ఇది ఈ శిలువ యాగంలో వాళ్ళు నాకు సహాయం చేయలేరు, ఇది నేనే చెయ్యాలి. హల్లెలూయా. అది దేవునికి తెలిసేది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆయన కలిగిన బాధను బట్టి, ఆయనకు కలిగిన ఇబ్బందిని బట్టి ఎవరికి మొరపెడుతున్నాడు యేసు ప్రభు? తండ్రికి మొరపెడుతున్నాడు. హల్లెలూయా. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు గమనించండి, నీకున్న సమస్య, నీకున్న దుఃఖము మనుషుడు ఎవ్వరూ చేయలేరు. ఎందుకంటే వారు కూడా దుఃఖం ఉంటుంది. నీకున్న సమస్యలు వాళ్ళు కూడా ఉంటాయి. నువ్వు కొద్దిగా బయటపడు, వాళ్ళు బయటపడలేదు అంతే. ఎవరికి ఉండే పోయి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు చేయాలా, వీళ్ళు చేయాలా, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళని అడిగి నేను అడిగి, ఇవన్నీ పనికిరాని మాటలు ఇవ్వద్దు. హల్లెలూయా. ఎవరిని మనం తప్పుగా మాట్లాడకూడదు, ఎవరిని మనం తక్కువ ఉంచనేయకూడదు. ఎందుకంటే పైకి గాంభీర్యంగా కనబడవచ్చు, కానీ లోపల ఎంతో డొల్లు ఉంటుంది కొంతమంది జీవితంలో. హల్లెలూయా. బ్రదర్, వాళ్ళు దేవుని నమ్ముకున్నారు కదా, వీళ్ళు దేవుని నమ్ము, నేను హెల్ప్ చేయమని అడిగాను, సహాయం చేయమని, వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదంటే అసలు వాక్యమే చెప్తుంది ఎవరు మనకు చేయలేదు. హల్లెలూయా. రెండోది, వాళ్ళు మంచుకున్నారని మన కన్నులు కనపడదు, లోపల వాళ్ళకి ఎన్ని గాయాలున్నాయో మనకేం తెలుసు, లోపల వాళ్ళకి ఎంత డొల్లుందో మనకేం తెలుసు, వాళ్ళకి ఎన్ని అప్పులున్నాయో మనకేం తెలుసు, వాళ్ళు కట్టుకోవాల్సిన ఏమోన్నాయో మనకేం తెలుసు. మనం అడిగిన వెంటనే ఇవ్వలేదని, అడిగిన వెంటనే సహాయం చేయలేదని వాళ్ళ మీద మన నేరాలు మోపితే మనం దేవుని ఎదుట నేరస్తుడిగా నిలిచిపడతాం. అలాంటి మనసు మనలో ఉండకూడదు. ఎప్పుడు అడుగుదాం, ఎవరినైనా సహాయం చేస్తే చేసిన వ్యక్తికి కృతజ్ఞత చెప్పాలి, ఆ మనిషిని వాడుకుని కార్యం చేసిన దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకవేళ వాళ్ళు చేయలేదనుకో, వాళ్ళని మనం నిందించక, వాళ్ళు చేయలేదని వాళ్ళ మీద అసూయ పెట్టుకోనక, వాళ్ళ మీద కోపము ద్వేషం పెట్టుకోకుండా మనం వాళ్ళని క్షమించేసి, లేకపోతే వాళ్ళని విడిచిపెట్టి మనం దేవుని వైపు చూడాలి. అంటే విడిచిపెట్టడం అని ఖర్చు చేయడం అని కాదు, వాళ్ళని అడుగుతాం మానేసి దేవుని వైపు చూడాలని చెప్తాను. హల్లెలూయా. ఏదో ఉన్న అవసరతను బట్టి, ఆతురతను బట్టి, తప్పనిసరి పరిస్థితుల్లో ఒకరి ఎదుట మనం చేయి చాపుతూ ఉంటాం. నేనైనా నువ్వైనా కొన్ని సందర్భాల్లో తప్పదు అది. హల్లెలూయా. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ మన జీవితంలోకి వచ్చినప్పుడు తప్పక, ఇష్టము లేనప్పటికీ కూడా ఒక్కొక్కసారి చేయి చాపాల్సి వస్తుంది, నోరు తెరిచి అడగాల్సి వస్తుంది. అలాంటి టైంలో హల్లెలూయా, నువ్వు బాధపడద్దు, భయపడద్దు. ఎవ్వరు నీకు చెయ్యి తడపరు, ఎవ్వరు నీకు చెయ్యవరు, ఎవరు నీ చేతిని నింపరు, ఎవరు నీకు పెట్టరు, ఎవరు నీకేమీ చేయరు. ఆ చేతిని యేసు ప్రభు వైపు తిప్పు. మనుషులు వద్ద చాపావు కదా, ఆ చాపిన చేతిని యేసు ప్రభు వైపు చాపు. ఎవరినైతే నువ్వు అడిగావో వారిని అడుగుతాం మానేసి దేవుని అడుగుతాం ప్రారంభించు. ఇదే అంటున్నాడు యావేలో, ఎక్కడైనాను మన్వపూర్వకముగా ఆయన వద్దకు తిరగండి, ఆయన తట్టు తిరగండి. తిరిగితే ఏం జరుగుద్ది? మన దీపాల దేవుడు వెలిగిస్తాడు, మనలో ఉన్న చీకటిని వెలుగుగా మారుస్తాడు ఆయన. మనకి సహాయం నిశ్చయముగా వస్తుంది. అందుకే అంటాడు దావీదు, ఇదిగో నేను ఇరికాటంలో ఉన్నాను, నా కన్నులు క్షీణించుచున్నాయి అంటున్నాడు. చెప్పండి, ఎక్కడున్నాను? ఇరకాటంలో ఉన్నాను, నా కన్నులు క్షీణించుచున్నాయి అంటున్నాడు. అంటే ఇరుకులో పడి ఏడ్చుటకు మొరపెట్టుటకు నాకు శక్తి కూడా చాలట్లేదు అన్నాడు దావీదు. హాగరు పరిస్థితి అదే, ఇరకాటంలో పడింది. ఇస్సాకు పుట్టక ముందు హాగరు ఆ ఇంటిలో చాలా గొప్పదిగా కనపడింది, యజమానుడికి యజమానురాలు. ఎప్పుడైతే ఇస్సాకు పుట్టాడో హాగరు తన బిడ్డ పురుగులా కనపడ్డాడు. అవసరం తీరిపోయిన తర్వాత హాగరును బయటికి గెంటేశారు యజమానురాలు. పుట్టిన బిడ్డని తీసుకుని, ఇష్మాయిల్ని తీసుకుని బయటకు వచ్చి ఇరకాటంలో పడింది ఆవిడ. ఈ వాక్యము ఆ హాగర్కి ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. ఇరకాటంలో పడి క్షీణించిపోయే పరిస్థితి. కొన్ని సందర్భంలో మనుషులు మాటలు మన ఇరకాటంలో పడతాం, మనుషులు చెప్పిన ఆలోచనలు బట్టి మన ఇరకాటంలో పడతాం. ఎవడో ఏదో చెప్పాడని దాన్ని చేసేసి మన ఇరకాటంలో పడిపోతాం, చాలా నష్టపోతూ ఉంటాం, క్షీణించబడే పరిస్థితులకు వెళ్ళిపోతాం. మించిపోయింది లేదు, యేసు వైపు తిరిగి ప్రభు ఈ మిస్టేక్ మరలా చేయను, నీ తప్పు నేను మరలా చేయను, నీ తట్టు తిరిగి నువ్వు చెప్పిందే చేస్తాను ప్రభు అని దేవునికి మరలా అవకాశం ఇవ్వగలిగితే దేవుడు మరలా మనం చేర్చుకుంటాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవునికి అవకాశం ఇద్దామండి. మించిపోయింది ఏముంది, ఆయన చేయలేనిది ఏముంది, ఆయన ఏదైనా చేయగలిగింది దేవుడు. యేసయ్యకి అవకాశం ఇద్దాం. మన దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవునికి అవకాశం ఇద్దాం. మన దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవునికి అవకాశం ఇద్దాం. దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. హాగరు అలాగే చేసింది. చూడండి 30వ కీర్తన చదవండి ఒకసారి. 30వ కీర్తన 10-11 వచనాలు చూడండి. 30వ అధ్యాయము 10-11 వచనాలు. యెహోవా ఆలకించుము, నన్ను కరుణించుము. యెహోవా నాకు సహాయుడు, అండరించండి, యెహోవా నాకు సహాయుడు అయి ఉండుము. నా ప్రాణము మౌనముగా ఉండగా నేను కీర్తించినట్లు నా అంగలార్పును
అంటలే చిన్న అంగలార్పు నాట్యముగా మార్చి. ఎవరు గుర్తు రావాలి మనకి? దావీదు గారు ఎరకాటములో పడి ప్రార్థిస్తూ వెళ్ళిపోతున్నాడు. ప్రతి సిచ్యువేషన్ దేవునికి అప్పగించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దావీదు పక్షంగా దేవుడు యుద్ధం చేశాడు. హల్లెలూయా. నా అంగలార్పును నాట్యముగా మార్చు, నాకు సహాయం చేయి అంటున్నాడు. ఈ కీర్తన 31 వచ్చిన మనం చదివింది ఏది 10-11 వచ్చినాడు. హల్లెలూయా. నాకు సహాయం చేయవాడు నీవే అంటున్నాడు. నా అంగలార్పు నాట్యముగా మార్చేవాడు నీవే అంటున్నాడు. ఇంకెవరు లేరు ప్రభువా. హల్లెలూయా. రండి హిజ్కియా దగ్గర రండి. దేవుని ప్రవక్త వచ్చాడు, చచ్చిపోతామని నీ ఇంటిని చక్క పెట్టేసుకో అని చెప్పేశాడు. హల్లెలూయా. దుఃఖం వచ్చేసింది. ఏడుస్తూ ప్రార్థన గదిలోనికి వెళ్ళాడు హిజ్కియా దేవునికి ప్రార్థన చేశాడు. అయ్యా నన్ను బ్రతికించు ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా, ఇంకా కొంతకాలం నేను భూమి మీద ఉండాలనిపిస్తుంది ప్రభు, ఏదో తనకు వచ్చినని చెప్పేశాడు. అక్కడ ఆయన చేసిన ప్రార్థన ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడ ఉంటది చూడండి ఒకసారి వాక్యం. యెషయా గ్రంథము 38:1-6 వచనాలు. యెషయా గ్రంథం 38:1-6 త్వరగా అందించాలా. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన చదువుకోండి చాలా. 1-6 రాసుకో. హల్లెలూయా. మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు, చచ్చిపోతామని ప్రవక్త వచ్చి ప్రకటించినప్పుడు హిజ్కియా ఏం చేశాడు? దేవుని తట్టు తిరిగి సహాయము చేయగలిగిన దేవుని తట్టు తిరిగాడు. ప్రాణాన్ని నిలబెట్టగలిగిన దేవుని తట్టు తిరిగాడు. ఆయుష్ని ఇవ్వగలిగిన దేవుని తట్టు తిరిగాడు. మరణాన్ని సైతము కంబలింపజేసి జీవం ఇచ్చే దేవుని తట్టు తిరిగాడు. ఎంత పాట నేర్చుకోవచ్చు హిజ్కియాలో నుంచి. దేవుని దూషించాడా? ఏంటి ప్రభా, నేను యథార్థంగానే బ్రతుకుతున్నాను కదా, నా పరిపాలన అంతా కూడా నీ కన్నులకు యథార్థంగానే ఉంది కదా, నన్ను ఎందుకు చంపుతున్నావు? నేను ఏ పాపం చేశానని, ఏ తప్పిదం చేశానని ఇశ్రాయేలు ప్రజలాగా సనిగితే గొనిగితే. హల్లెలూయా. ఆయుష్ పెరిగేది కాదు హిజ్కియాకి. హిజ్కియా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఒకటి చదవండి నాకు. అమ్మా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పి యెహోవా చెప్తున్నాడు చూడండి, తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొనిచున్నానో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగింతునో. అబ్బాబ్బా ఏం చెప్తాడు చూడు, కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభా అంటే ఎంత యథార్థంగా బ్రతికితే అలా చెప్పగలుగుతాడు చెప్పండి. ఇప్పుడు నేను క్రీస్తుని పోలు నడుచుకున్నా, మీరు నన్ను పోలు నడుచుకున్నాను పౌలు గారు అన్నాను. ఎంతగా దేవుణ్ణి ప్రేమించి ఎంత ఆత్మతో కృపతో నింపబడి నడిస్తే ఆ మాట చెప్పగలుగుతాడు చెప్పండి. ఇప్పుడు హిజ్కియా చూడండి, గోడ తట్టు తన ముఖమును తిప్పి దేవుని తట్టు తన చేతులు చాపి నేను ఎలా బ్రతికానో, నా భక్తి ఏంటో, నా సాక్ష్యం ఏంటో కృపతో జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. మనం ఈ మాట ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఇంత ధైర్యంగా చెప్పలేం, ఒక్కరు కూడా చెప్పలేం ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన వాక్యం అంతా గుమ్మం దాటేటప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు చాలా మంది. చెప్పులు వదిలేటప్పుడు వారిలో ఉన్న కోపము, అపవిత్రత, అవి ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవసరమైతే కొంతమంది బొట్టు బిల్లలు స్టిక్కర్లు కూడా చెప్పులు కంటించేసి వచ్చేస్తారు లోపలికి. మనోళ్ళు మామూలుగా కాదు, బైబిల్కి బొట్లు పెట్టేస్తారు, చెప్పులకు బొట్లు పెట్టేస్తారు, గోళ్ళకు బొట్లు పెట్టేస్తారు. నువ్వు అవకాశం ఇస్తే నీకు కూడా బొట్టు పెట్టేస్తారు. హల్లెలూయా. వేషధారణ ఎందుకండి? హల్లెలూయా. అలా వద్దు, ఖచ్చితంగా ఉండు. వాడికి భయపడి ఈడికి భయపడి నువ్వు దేవుని దగ్గర నటించుమా. హల్లెలూయా. నువ్వు ఇక్కడ దేవుని ఒప్పుకోలేదా? ఒక బొట్టు విషయంలో నువ్వు నమ్మకస్తురాలు కాకపోతే పరలోకంలో సిగ్గుపడుతుంది. ఒక బొట్టు విషయంలోనే నువ్వు దానికి దీనికి అంటించి భర్తను మెప్పించడానికి, మనుషులను మెప్పించడానికి అన్ని పెట్టేసుకుని ఆ చర్చిలోనూ పాస్టర్ గారు ఎదుటి తీసేస్తే దేవుడేమంటాడు తెలుసా? హల్లెలూయా. బొట్టు విషయంలోనే నువ్వు సాక్రిఫైస్ చేయలేకపోతే, బొట్టు విషయంలో నీకు త్యాగం లేకపోతే, బొట్టు విషయంలో నువ్వు దేవుని నమ్మకస్తురాలు లేకపోతే నీ ప్రార్థన ఏంటి, నీ సాక్ష్యం ఏంటి, నీ భక్తి ఏంటి? హల్లెలూయా. అది ఆభరణమా బొట్ట అవన్నీ కూడా మీరు ఆపాదించుకోండి, మీకు తెలుసు కదా అవన్నీ. చేతులు తల్లి చెప్పండి. హల్లెలూయా. కొంతమంది బొట్టు దేవుడు మాట్లాడే వరకు పెట్టుకోవచ్చు. ఆయన నీకు ఫోన్ చేసి అమ్మ నువ్వు బొట్టు తీసి అని చెప్పేదా పెట్టుకుంటావా? హల్లెలూయా. ఫోన్ చేస్తాడు నీకు ఏసయ్య, లేదా నువ్వు పడుకుంటున్నప్పుడు లేపు చెప్తాడా? హల్లెలూయా. సోదొద్దు. ఆమేన్. దేవుడు నీతో మాట్లాడడానికి వాక్యం ఇచ్చాడు.
నువ్వు ఎలా నడవాలో దీంట్లో రాశాడు. నీకు ఉపదేశం చేయడానికి సేవకుడు ఇచ్చాడు. హల్లెలూయా. వ్యక్తిగతంగా నువ్వు దేవునితో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. నువ్వు ఇంటికాడ వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో కలిసి వాక్యం చదివితే వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. సంఘానికి వచ్చినప్పుడు నీకు ఇవ్వబడిన దైవజనుల్లో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. వ్యక్తిగతంగా కనిపెట్టగలిగితే దేవుడు స్వరంతో మాట్లాడగలుగుతాడు, కళ ద్వారా మాట్లాడగలుగుతాడు, దర్శనం ద్వారా దేవుడు మాట్లాడగలుగుతాడు. ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడాలనుకుంటే అనేక రీతిలుగా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. చేయలేదని చెప్పండి. సనగలేదే అయినా గొనగలా చెప్తున్నాడు, ఇదిగో నా సాక్ష్యం ఏంటో, నా బ్రతికేంటో నీకు తెలుసుగా ప్రభు, దాన్ని కృపతో జ్ఞాపకం చేసుకో. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంటి హెచ్కే, ఏం కావాలి? కొద్ది కాలం బ్రతకాలి. ఓకే, నీకు ఆయుష్ ఇస్తాను. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. హల్లెలూయా. ఏ ప్రవక్త అయితే వెళ్ళాడో మరలా అదే ప్రవక్త వచ్చాడు. దేవుడికి నువ్వు ప్రార్థన చేసేవంట హెచ్కియా, నీ ప్రార్థన దేవునికి వినపడింది, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన దుఃఖం నాట్యంగా మారిందా లేదా? మన ఇందాక చదివాం కదా, కీర్తన 30వ కీర్తన 11వ నా అంగలార్పును నాట్యముగా మార్చాడు. ఈయన అంగలార్పును దేవుడు నాట్యంగా మార్చాడు ఇక్కడ. హల్లెలూయా. హిజ్కియా కరెక్ట్ గా దేవునికి అప్పగించుకున్నాడండి. మనం కూడా కరెక్ట్ పర్సన్ దగ్గర రావాలి. ఎవరు ఆ పర్సన్? ఎవరు ఆ వ్యక్తి? ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు అనే నరుడు, తండ్రికి నరుడికి మధ్యవర్తి ఆయనే. యేసుక్రీస్తు అనే నరుడు, ఆయనే నిన్ను దీవించగలిగిన వాడు, ఆయనే నీ అంగలార్పు నాట్యంగా మార్చగలిగిన వాడు, ఆయనే నీ చేతిని పట్టుకుని నిన్ను నడిపించగలిగిన వాడు, ఆయనే నేను ఎత్తుకుని నడవగలిగిన వాడు. ఎవరి దగ్గర చేతులు చాపొద్దంటే యేసు ప్రభు ఒక్కరే నీ జీవితానికి చాలు, ప్రతి పరిస్థితికి చాలు, నీ జీవిత కాలం అంతటికి ఆయనే చాలు, ఇంకెవ్వరూ వద్దండి. ఆయన కంటే ఎక్కువగా నువ్వు ఎవరిని ప్రేమించొద్దు. ఒక సేవకుడిగా చెప్పడానికి ఇష్టపడుతున్నా, నీ జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నీ వెనక ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా నీకు సహాయం చేయరు. హల్లెలూయా. నీ ముందున్న వాళ్ళు ఎవ్వరూ నీకు సహాయం చేయరు. ఈ పక్క ఉన్న వాళ్ళు ఎవ్వరూ సహాయం చేయరు. సహాయం చేయకపోగా ఇంకా వాళ్ళు హర్షించి ఆనందించి సంతోషిస్తారు. అర్థమైంది? ఇదే చెప్పింది వాక్యం. హల్లెలూయా. అట నీ దుఃఖము సంతోషంగా మారు. యేసేకి అవకాశం ఉంది. ఇశ్రాయేలు ప్రజలు మారా దగ్గర సనిగారు, మోషే ప్రార్థన చేశాడు. ఇదే ఫార్ములా మీ జీవితంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. చేయలేదని చెప్పండి. చూడండి 105వ కీర్తన 18వ వచనము, యోసేపు గురించి ఒక మాట రాయబడింది. 105వ కీర్తన 18వ వచనం త్వరగా. వారు సంఖ్యల చేత అతని కాళ్ళు ఏం నొప్పించారు? కాళ్ళు నొప్పించరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. ప్రైజ్ లార్డ్. అతను చెప్పిన వాక్కు నెరవేరే వరకు దేవుడు అతన్ని పరిశోధిస్తూ ఉన్నాడు. చేతులు తెలియజెప్పండి. ఎవరైనా? యోసేపు. హల్లెలూయా. చేతులు తెలియజెప్పండి. యోసేపు జీవితంలో ఇలాంటి శ్రమలు వచ్చినాయి. మనందరూ తెలుసు కదా. అన్నలందరూ కూడా యాక్చువల్గా యోసేపుని చంపేయడానికి ట్రై చేశారు. వాళ్ళు చంపడానికి ట్రై చేశారు. వాళ్ళు సొంత అన్నలే, తల్లులు వేరుగా వచ్చి తండ్రి ఒక్కడే కదా, సొంత తమ్ముడే కదా. అన్నలందరూ కూడా యోసేపుని చంపడానికి ప్రయత్నం చేస్తారు. రూబేన్ అనేవాడు వచ్చి, అరే వాడిని చంపితే మళ్ళీ ఆ పాపం మన మీదకి వస్తుందో, వాడిని చంపడం ఎందుకు లేరా అని చెప్పి గుంటలో పడేస్తారు. ఆ గుంటలో పడేస్తే మళ్ళీ ఎలాగలాగా తప్పించుకుని వచ్చేద్దారని చెప్పి ఐగుప్తి వాసులతో వారికి అమ్మేశారు. యాక్చువల్గా యోసేపుని చంపడానికి ట్రై చేశారు. చేతులు తెలియజేస్తారు. ఇనుము అతన్ని బాధించింది, దేశం కాని దేశంలోనికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, యోసేపుకి తండ్రి అయిన యాకోబు రంగురంగుల నిలువుటంగిని ఒకటి కుట్టిస్తే ఆ చొక్కాని అంగిని చింపేసి ఒక మేక రక్తంతో దాన్ని తడిపి యోసేపును అమ్మేశారు. నాన్న దగ్గరికి, యాకోబు దగ్గరికి అన్నలందరూ వచ్చి, ఇదిగో నువ్వు మా ఇద్దరికి పంపించు నీ చిన్న కుమారుడు. యోసేపుని క్రూరముఖం తినేసింది. వాడు షర్టు మాత్రం దొరికింది, ఒక్క పీస్ కూడా దొరకలేదు. మొత్తం మాంసం అంతా తినేసినాయి క్రూరముఖం. పాతి పెట్టడానికి, సమాధి చేయడానికి చిన్న మాంసం మొక్క కూడా దొరకలేదు. ఒంటలో ఏ మొక్క దొరకలేదు. ఈ అంగి ఒకటి దొరికిందని చెప్పి తండ్రికి అప్పగించు. ఆ దినాన మొదలెట్టాడని యాకోబు ఏడవటం. మృతుల లోకములోనికి సహితము తన దుఃఖం వెళ్ళినట్లుగా రాయబడింది వాక్యం. హల్లెలూయా. యాకోబు ఏడుస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, కొంతకాలం తర్వాత
ఇదే యాకోబుకి తెలిసింది, మృతుడైపోయిన యాకోబు బ్రతికే ఉన్నాడు, అతడు ఐగుప్తులో ఉన్నాడు, హెచ్చించబడ్డాడు, ప్రధానిగా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడని ఒక రోజు తెలిసింది. హల్లెలూయా. తన దుఃఖం మరలా నాట్యంగా మారింది. యాకోబు దుఃఖాన్ని దేవుడు మరలా యోసేపు ద్వారా దేవుడు నాట్యంగా మార్చాడు. తెలియక ముందు చచ్చిపోయాడనుకుని ఏడుస్తూ ఉన్నాడు. కొంతకాలం తర్వాత తెలిసింది యోసేపు బ్రతిగా ఉన్నాడని. యాకోబు మరలా తన కుమారుని బట్టి ఆనందించగలిగాడు, తన కుమారుని బట్టి పోషించబడగలిగాడు. తాను మాత్రమే, తన ఇంటి వారు మాత్రమే, కానాను ప్రాంతం అంతా కూడా యోసేపు ద్వారా పోషించబడింది. కరువులో యోసేపు ద్వారా సేద తీర్చబడింది. యోసేపు ఆ శ్రమలోకి వెళ్ళకపోతే, ఆ బాధలోనికి వెళ్ళకపోతే, ఆ గాయాలోనికి వెళ్ళకపోతే తన ఇంటిని పోషించేవాడుగా, తన పట్టణాన్ని పోషించేవాడుగా, తన ప్రాంతాన్ని పోషించేవాడుగా. హల్లెలూయా. ఎందుకు ఒక్కోసారి శ్రమ, ఎందుకు ఒక్కోసారి కుటుంబం నుంచి దేవుడు మనల్ని వేరు చేస్తాడు. మనల్ని ప్రేమించిన అక్కా చెల్లులు, అన్నదమ్ములు, తోబుట్టువులు, కుటుంబ సభ్యులు అందరూ దేవుడు ఎందుకు మన నుండి వారిని దూరం చేస్తాడు? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి దేవుడు నిన్ను దూరం చేస్తాడు. దేవుడు నిన్ను నడిపించడానికి, దేవుడి శక్తి ఏంటో నువ్వు చూడడానికి, ఆయన ప్రభావం ఏంటో చూడడానికి నేను దేవుడి లోకంలో వేరుపరుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం ఒకటి గమనించాలి, చాలా మంది దీన్ని గమనించరు. దేవుని నమ్ముకున్న తర్వాత ఏది పడితే తినకూడదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు, బాప్తిజం తీసుకున్న తర్వాత జాగ్రత్తగా ఉండాలి, ఈ భయం పెట్టేసుకుంటారు. రెండోది ఏంటంటే, నన్ను ఎవరో పిలవరు, ఏ ఫంక్షన్కి పిలవరు, బొట్టు లేదని, లేకపోతే అయ్యలేవని ఇలేవని ఎవరు పిలవరు, అమ్మో అని చెప్పి ఈ భక్తి విషయాలు కొంతమంది భయపడుతూ ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ ఒకటి గమనించాలి, మనం ఈ లోకంలో మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, యేసు ప్రభు నమ్మిన తర్వాత ఈ లోక మర్యాదను అనుసరించకుండా దేవుడే ఈ లోకం నుంచి మనం వేరుపరిచాడు అని మనం గమనించాలి. హల్లెలూయా. ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు. లోకంలో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఎందుకంటే ఆయన మనలో నివసించడానికి దేవుడు మనల్ని ఏరుకున్నాడు. అర్థమైందా? ఎంత గొప్ప ధన్యత! ఆకాశము సింహాసనముగా, భూమి పాదపీఠముగా నియమించిన దేవుడు, సమస్త సృష్టి అంతటిని కూడా ఒక్క మాట చేత కలిగించిన దేవుడు ఈ లోకంలో మనల్ని ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడంటే ఆయన మనలో నివసించడానికి, ఆయన మనలో సంచరించడానికి, ఆయన పని మనము చేయడానికి, ఆయన కొరకు మనము ఒక పాత్రలుగా వాడబడడానికి ఈ లోకం నుండి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకుని ప్రత్యేకపరుచుకున్నాడు. ఇది గుర్తించుకోండి. వాళ్ళు పిలవాలా, వీళ్ళు పిలవాలా, ఆ ఫంక్షన్కి వెళ్ళి ఈ ఫంక్షన్కి వెళ్ళి వెళ్తే ఏమవుతుందండి చెప్పండి? బాగా తిని పొట్ట అవుతుంది. హల్లెలూయా. ప్రయాణాలు చేసి చేసి డబ్బులు అవుతాయి. హల్లెలూయా. అందుకే లోక మర్యాదను అనుసరించొద్దు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలి? ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది దేవుని చిత్తమైందో అది గ్రహించాలి. మనం గ్రహించి సజీవ యాగముగా మీ దేహములను దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. అందుకే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణకు ఆధారం అవ్వాలని చెప్తాడు పౌలు. శ్రమలో దేవుని వెతగాలండి. మనం దుఃఖము కలిగినప్పుడు ఏడ్చి ప్రలాపించడం కాదు, దేవుని తట్టి తిరగగలిగి మనం ప్రార్థన చేయాలి. శ్రమ మనకు కాకపోతే ఎవరికి వస్తాయి చెప్పండి? యేసు ప్రభు ఆనందించిన దినాల కంటే ఏడ్చిన దినాలే ఎక్కువ. హల్లెలూయా. యేసు ప్రభు కూడా విలాపకర్త అయిన, ఏడ్చి ప్రార్థన చేసే ప్రార్థన పరులు ఈయనొకడు, విజ్ఞాపనకర్త యేసు ప్రభు. హల్లెలూయా. విలాపం అంటే మనకి ఇరిమియా గుర్తుకొచ్చేస్తారు బైబిల్లో. ప్రతి అధ్యాయం టచ్ చేస్తే ఆయన విలాపం కనపడుతూ ఉంటది మనకి. ఎవరో? ఇర్మియా. హల్లెలూయా. అలా మారిపోవాలి. అటువంటి ప్రార్థన అభిషేకం మనలోకి రావాలి. వాళ్ళు పిలవాలా, వీళ్ళు పిలవాలా, దేవుణ్ణి నమ్ముకున్నానని మా వాళ్ళందరూ నన్ను వెలివేశారండి, మమ్మల్ని ఎవరో పిలవట్లేదండి. నీ మొహమేం కాదు, ఎప్పుడు తెలుసుకుంటావు వాక్యం? మీ వాళ్ళు నిన్ను వినేలా, నీ జనులలో నుండి, నీ ఇంటిలో నుండి దేవుడు నిన్ను కోరుకుని ఎన్నుకుని ప్రత్యేకపరిచాడు ఆయన నీలో నివసించి సంచరించడానికి. నువ్వే వారిని వెలివేశావు. నీ దేవుడు వారి నుండి నిన్ను వేరుపరిచాడు. ఎందుకో తెలుసా? ఆ ప్రజలకు నువ్వు లీడర్గా ఉండాలి, ఆ ప్రజలకు నువ్వు ఉపదేశం చేయాలి, వారి జీవితంలో ఉన్న చెరను నువ్వు కాల్చాలి, వారి పాపాలను నువ్వు క్షమించమని అడిగితే నీ ప్రార్థన దేవుడు వారి పాపాలు క్షమిస్తాడు. నువ్వు ఎవరు పాపాలు నిలుపుతావు ఆ పాపాలు నిల్చోండి, ఎవరు పాపాలు క్షమిస్తావు వారి పాపాలు క్షమించబడతాయి. హల్లెలూయా.
ఎంత గొప్ప ఆధిక్యత, ఇంత గొప్ప కృప ఇస్తే దీన్ని అర్థం చేసుకోకుండా కళ్ళు మూసేసుకుని నన్ను ఏ ఫంక్షన్కి పిలవట్లే, అక్కడో పిలవట్టు, ఎక్కడో పిలవట్టు, కేవలం దేవుణ్ణి నమ్ముకున్నానన్నా, నాతో ఎవరు మాట్లాడతలేదన్నా సానుభూతి ఏడుపులు ఏడుస్తారంటే చాలా మంది. అది చాతగాని భక్తి, అది పనికిరాని భక్తి. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. రోషంతో ఉండాలి మనం. హల్లెలూయా. ఎవరు నీతో మాట్లాడినా మాట్లాడకపోయినా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు బండి మీద వెళ్తున్నా, బట్టలు ఎత్తుకుంటున్నా, ఏ పని చేసుకుంటున్నా, ఎవరు నిన్ను పలకరించకపోయినా దేవుడు నీలో నివసిస్తాడు. నువ్వు దేవునితో మాట్లాడు, అన్ని భాషలతో మాట్లాడు, దేవుని స్తుతిస్తూ ఉండు. ఎప్పుడు కూడా అన్ని భాషల్లో నోట్లో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని పొందిన ప్రతి ఒక్కరు కూడా అన్ని భాషలతో దేవుని స్తుతించాలి. అన్య భాషలతో మనం దేవుని మర్మములు పలుకుతూ దేవుని రాజ్యాన్ని కట్టాలి. నువ్వు లోపట దేవుని అంగీకరించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారనుకో, ఏదైనా తాగుతూ పడతో తోలుతూ వెళ్తున్నాడు అనుకో, నువ్వు లోపటి నుండి అతని గురించి ప్రార్థన చేయాలి. ఎవరైనా దేవుని వాక్యాన్ని తిరస్కరించి, దేవుని సన్నిధిని తిరస్కరించి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే నాయకులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి కోసం నువ్వు లోపటి నుండి ప్రార్థన చేయాలి. మన నోట్లో నుంచి ఎప్పుడు కూడా అవిశ్వాసం మాట రాకూడదు. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఎదుటి వారి మేలు కొరకే మనం మాట్లాడాలి. వారు మారు మనసు నిమిత్తం మనం మాట్లాడాలి. వారి మీద పనిచేసి ఆ దుష్టుడు, ఆ దుర్మార్గుడు కట్టిన కట్లను కాల్చడానికి మనం మాట్లాడాలి. దానికి అన్ని భాషలు చాలా ఉపయోగపడతాయి. అన్య భాషలతో మనం దేవుని స్తుతిస్తున్నప్పుడు, అన్ని భాషలతో మన ఇతరుల గురించి కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని లాంగ్వేజ్లో, దేవుని భాషలో వారి కోసం విజ్ఞాపన చేస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. కాబట్టి అన్ని భాషలు మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే అన్ని భాషలతో చేసే ప్రార్థన చాలా పవర్ఫుల్. దేవుని మర్మములు పలుకుతూ ఉంటాడు ఆ వ్యక్తి. దేవుని భాష అది, దేవదూతల భాష అది అన్య భాషలు అంటే. అందుకే ఆత్మను పొందండి. శక్తి లేని వారు ఉండొద్దు, ఆత్మ లేని వారు ఉండదు. ఆత్మను పొందండి, అన్య భాషలతో మాట్లాడండి అని ఏ వారము చెప్పకుండా మిమ్మల్ని పంపించను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. బట్ అన్య భాషలతో మనం దేవుని స్తుతించాం. హిజ్కియా మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు తన భక్తిని జ్ఞాపకం చేస్తున్నాడు. కృపతో నా జీవితాన్ని, నా సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. నువ్వు చెప్తావా? నీ మనస్సాక్షి ఒప్పుకోదు అలా చెప్పడానికి. వచ్చేటప్పుడు కూడా ఎవరి గురించి చెప్తా, వచ్చేటప్పుడు కూడా ఎవరిని తిట్టొచ్చావంట. ఎవరిని తిట్టో? ఈ తల్లిదండ్రులు లోపడాలి. ఈ తల్లిదండ్రులకి ఏదన్నా వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు ప్రేమగా అలా కాదమ్మ, ఎలాగమ్మ చెప్పుకోవాలి. హల్లెలూయా. తల్లిదండ్రులను తిరస్కరిస్తూ, అన్నదమ్ములను తిరస్కరిస్తూ, నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతూ ఏంటి ఉపయోగం చెప్పు? ఏమవుతుంది? నువ్వు విన్న వాక్యాలన్నీ ఎందుకు దేవుని అలా బాధ పెడతా ఉంటావు? చాలా తప్పు అది. కాంట్రవర్సీకి వెళ్ళిపోతున్నారు చాలా మంది భక్తి విషయంలో. ఆ సమయంలో వచ్చిన కోపాన్ని చూపిస్తున్నారు కానీ దేవుని మర్చిపోతున్నారండి. దేవుని విడిచిపెట్టి నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నారు. దానివల్ల దేవుని నమ్మనికి అవమానం బాగా జరుగుతుంది. హల్లెలూయా. అవన్నీ కూడా మీరు విడిచిపెట్టాలి ఈరోజు. హల్లెలూయా. అలా మాట్లాడకూడదు. దేవుని భయం కలిగి ఉండాలి. ప్రతి మాట దేవుని ఎదుట తీర్పులో నిలబడుతుంది. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా ఉండండి. చెప్పండి. హిజ్కియా అలా చేయలా. హిజ్కియా, దేవా నేను ఏ పాపం చేయలేదు కదా, ఏ తప్పు చేయలేదు కదా, ఎందుకు నన్ను తీసుకుంటున్నావు అని అనలా. కృపతో జ్ఞాపకం చేసుకో. చక్కగా ప్రార్థన చేశాడు. దేవుడు హిజ్కియా ప్రార్థన విని మరలా ప్రవక్తను పంపించి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చెప్పండి. 4వ అధ్యాయం 14 వచ్చిన ప్రసంగి 4:14 యోసేపు గురించి రాశాడు ప్రసంగి. బేదవాడుగా, తన దేశంలో బేదవాడిగా పుట్టి పట్టాభిషేకం పొంది అది అండర్లైన్ చేయండి. బేదవాడిగా పుట్టాడు తన దేశంలో, పట్టాభిషేకం పొందుటకు చెరసాల గుండా తను వెళ్ళాడంట. అంటే అర్థం ఏంటి? హల్లెలూయా. తన దేశం ముందు ఎలా పుట్టాడు యోసేపు? బేదవాడిగా పుట్టాడు. పట్టాభిషేకం పొందుటకు చెరసాలలో నుండి వెళ్ళాడు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని మన జీవితంలో అన్వయించాను. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారు ఎఫెసీ పత్రిక సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. దేవుని కృపను పొంది యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్నట్టు ద్వారా, ఆయనను నమ్ముట ద్వారా, ఆయన అంగీకరించడం ద్వారా ఆయన జీవమును మనము పొంది ఎక్కడికి వెళ్తున్నాం? దేవుని రాజ్యంలో ఉన్నాం. హల్లెలూయా. చెప్పండి, ఎవరి రాజ్యంలో ఉన్నాం మనం? ఎంతమంది పేర్లు ఉన్నాయి?
చాలా మంది క్వశ్చన్ మార్క్. హల్లెలూయా. పాపము చేత అపరాధము చేత చచ్చాం మనం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు జీవము ద్వారా మనం జీవించబడుతున్నాం అంతే. హల్లెలూయా. అదవుతుందా? కాబట్టి మహిమంతా యేసు ప్రభుకి చెందాలి. నా ప్రార్థన, నేను ప్రార్థన చేయగా, అది చేయగా, ఇది చేయగా, ఏంటి నువ్వు, ఏంటి నేను, నువ్వు లేదు నేనే లేదు, అంతా యేసే. చప్పలు కొట్టు. హల్లెలూయా. నువ్వేంటి నేనేంటి, మనకంత సీన్ లేదు. క్రియేటర్. హల్లెలూయా. సమస్తమును సృష్టించిన వాడు ఆయనే. అద్భుతాలకు కారణభూతుడు ఆయనే, ఆశ్చర్యకార్యాలకు కారణభూతుడు ఆయనే, స్వస్థతలకు కారణభూతుడు ఆయనే, ప్రవచనాలు అనగా జరగబోయే సంగతులు చెప్పేది ఆయనే. ఆయన లేకపోతే మనం ఎంత చెప్పండి. ఆయన నిన్ను నన్ను వాడుకున్నాడంటే జస్ట్ ఒక పాత్రగా వాడుకున్నందుకు మనకే అంత ఇదైపోయింది అనుకో, దేవుడు మనల్ని వాడుకోలేడు. అందుకే తగ్గించబడుతూ ఉండాలి. ఆమె ఒదిగి ఉండాలన్నమాట. అంతా నా ప్రార్థన, నేను చేసింది, నాది, ఇది అది అన్నాం అనుకో, ఏమీ లేదు రేపొద్దున. దేవుడు నేను పక్కన పెట్టి నీ పక్కన వాళ్ళు ఎత్తాడన్నమాట. ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఆయన బలమైన రెక్కల కింద, ఆయన బలమైన చేతుల కింద దేని మనసు కలిగి అనిగి మనిగా ఉంటే దేవుడు నిన్ను ఇంకెచ్చిస్తాడు. హల్లెలూయా చెప్పండి. నాది నా ప్రార్థన, నేను చేయగా, అది చేయగా, ఇది చేయగా, నాకు ప్రవచనం వచ్చేసింది, కళ వచ్చేసింది, దర్శనం వచ్చి ఇలా జరిగిపోయింది, అలా జరిగిపోయింది, ఉన్న గోడు తీసి పక్కన పెడతాడు దేవుడు. ఎన్ని ప్రార్థన చేయించిందే దేవుడు. హల్లెలూయా. నీతో ఆ ప్రార్థన చేయించేదే దేవుడు, నీలా భారం పెట్టిందే దేవుడు, నేను వాడుకునేదే దేవుడు, నీ నోటి ద్వారా పలికించిందే దేవుడు, అద్భుతం జరిగించిందే దేవుడు. హల్లెలూయా. నేను చెప్పగా జరిగిపోయింది. ఏం జరిగిపోయింది? నువ్వు చెప్పావా? నువ్వు చెప్తే జరగదు, నీలో నుండి దేవుడు చెప్పాడు. అంటే ప్రతి దానిలో కూడా మనం దేవుని మహిమను వెతకాలి. ప్రతి ఒకటి ప్రవచనమా, అద్భుతమా, దర్శనమా, ఇంకోటి కూడా ప్రతి విషయంలో జరిగిన కార్యాలను బట్టి, ప్రకటించబడిన ప్రవచనాన్ని బట్టి, ప్రకటించబడిన దేవుని వాగ్దానాన్ని బట్టి దేవునికి మహిమ వెళ్లాల్సిందే. దాన్ని మనం ఆపకూడదు. ఆపామా మనం దొంగలం అయిపోతాం, దేవుని సన్నిధిలో నేరస్తులు అవుతాం. దేవుని మహిమను దొంగిలించేవాడు అపవాది సంబంధం అంతే. ఆడు పాస్టర్ కావచ్చు, అపోస్తులు కావచ్చు, రెవరెండ్ కావచ్చు, బిషప్ కావచ్చు, వాడు ఎవడైనా కావచ్చు. దేవుని మహిమను దొంగిలించాడా, దేవునికి వెళ్ళాల్సిన మహిమ వెళ్ళలేదా, వాడు అపవాది సంబంధం అంతే. దేవుని మహిమను ఆపడానికి వీల్లేదు. ఆ ప్రభావం నేరుగా ఆయనకి వెళ్ళాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. చేయలేదలే చెప్పండి. హిజ్కియా అదే చేశారు. హన్నా ఏడుస్తూ వచ్చింది. ఎక్కడ చూస్తాం మనం? మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 1 నుండి 9 వచనాలు మీరు ఇంటికల్లా చదువుకోండి. హల్లెలూయా. బిడ్డలు లేక ఆవిడ గొడ్రాలుగా, బిడ్డలేని గొడ్రాలు అంటారు, గొడ్రాలుగా అందరి చేత తిరస్కరించబడుతూ, దూషించబడుతూ, పిల్లలు లేనిదానా ఎదురు రామాకు పో అని అనేక నిందలు, అవమానాలు పడుతూ ఉంది. భరించలేక బాధించబడుతూ, ఏడుస్తూ, హల్లెలూయా, దేవుని మందిరాన్ని ఆశ్రయించింది, యెహోవా పాదములను ఆశ్రయించింది, దేవుని సన్నిధిని ఆశ్రయించింది. దుఃఖాక్రాంతురాలై మనోవ దుఃఖంతో దేవుని సన్నిధిని ఆశ్రయించి ప్రార్థన చేయగా, హల్లెలూయా, తన దుఃఖాన్ని దేవుడు ఆనందంగా మార్చాడు, సంతోషంగా మార్చాడు. చక్కటి వండర్ఫుల్, ఒక అద్భుతమైన ప్రవక్త సమూయేలుని దేవుడు తన గర్భం నుంచి బయటికి. హల్లెలూయా. ప్రార్థన, దేవునికి మొర్ర పెట్టడం. హన్నాని చాలా మంది చాలా రకాలుగా, తన భర్త వచ్చి పిచ్చదానా ఎందుకు ఏడుతున్నా, వాళ్ళన్నారని వీళ్ళన్నారని ఎందుకు ఏడుస్తున్నా, నేను నిన్ను అర్థం చేసుకున్నాను కదా, నేను నీకు పిల్లోడిని లాంటి కాదా, నేనే నీకు భర్తను, నేనే నీ కొడుకుని. ఎంత అద్భుతంగా ఆదరించాడండి. ఎలాంటి భర్తలుంటే ఆడపిల్లలకి చాలా బాగుంటుందండి. హల్లెలూయా. కూద్దని కాదని తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, సనిగేవాళ్ళు, గొనిగేవాళ్ళు, ఎలాంటి వాళ్ళు. హల్లెలూయా. చేయలేదు తెలియజెప్పండి. వీళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారో తెలుసా? నిజమే, నా భర్త ఎలాగే కొడుతున్నాడు, ఎలాగే తిడుతున్నాడు. నీ మొహమేం కాదు, నీ భర్త మారుమన కోసం నువ్వు దృష్టి పెట్టి దేవుని సన్నిధిలో పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే అన్న భర్తలాగా నీ భర్తలు మారిపోతారు. నువ్వు ప్రార్థన చేయ వాడికి కోపం రేపుతావు, ఏది పడితే అది మాట్లాడేస్తావు, ఎంతగాని తెగించేస్తావు, అవసరమైతే కాళ్ళ కూడా పట్టేసుకుంటాను. ఇంకొక మాట చెప్పాలంటే జుట్టు పట్టుకుని వంగబెట్టి 2 గుద్దులు కూడా గుద్దుతావు. అలాంటి వాళ్ళు ఉన్నారేమో మరి, దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అన్న చాలా తిరస్కారంలోకి వెళ్ళింది, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. దేవా, ఎందుకు నాకు పిల్లలు అవ్వలేదు, వీళ్ళందరూ నన్ను దూషిస్తున్నారు, వీళ్ళందరూ నన్ను అవమానపరుస్తున్నారు, నన్ను తీసేసుకు ప్రభు, నన్ను చంపే ప్రభు, అది చేసే ప్రభు, ఇది చేసే ప్రభు, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రార్థన చేయలే. లేకపోతే పిల్లలు లేనందుకు దేవుణ్ణి దూషించలా,
గర్భఫలం లేదని చెప్పి అందరికి గర్భఫలం ఇచ్చా, నాకు ఎంత గర్భఫలం ఇవ్వలేదని దేవుని దూషించాల మన వాళ్ళు అయితేనా బాబోయ్. హల్లెలూయా. దేవుని దూషించేస్తారు, సేవకుని దూషించారు. సంఘాలు కూడా మార్చేస్తారు. ఈ సంఘంలో గర్భఫలం లేదని ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, లేదా ఆ పొండి తిన్నా ఈ పొండి. కొంతమంది మన పాస్టర్లు ఫ్రూట్స్ ద్వారా పిల్లల్ని పుట్టిస్తున్నారు. వీళ్ళు గొప్ప వీళ్ళు. హల్లెలూయా. యాపిల్ పండుగ ప్రార్థన చేసి, అంజూరు పండుగ ప్రార్థన చేసి, అట్టు పండుగ కూడా ప్రార్థన చేసేసి ఇచ్చేస్తున్నారు. హల్లెలూయా. పిల్లలు పుడతారు అట్టు పండుగకి, అంజూరు పండుగ పిల్లలు పుడతారా? బైబిల్లో అలా ఎక్కడ ఉందా? హల్లెలూయా. చేయలేదలే చెప్పండి, ఉందా? బైబిల్లో ఉందా? హల్లెలూయా. ఆదాము భార్య ఎవరు చెప్పండి? ఓరు బాబోయ్, చెప్పండి. హవ్వ. హల్లెలూయా. కయ్యేను పుట్టిన తర్వాత ఆదికాండ 4వ అధ్యాయం ఏం చెప్పుద్ది? యెహోవా దయ వలన నేను ఒకరిని సంపాదించుకున్నాను అంటది. హల్లెలూయా. ఎవరి దయ? యెహోవా దయ వలన ఒక బిడ్డను సంపాదించుకున్నాను. మన పాస్టర్లము గర్భఫలం తెరవబడు గాక, లేకపోతే అక్కడ అద్భుతం జరుగును గాక, దేవా తాగు ప్రభు, అద్భుతం చేయ ప్రభు, ఎలాంటి ప్రార్థనలు ఓకే, యాక ఇదిగో ఈ ఫ్రూట్ తిను అని గర్భఫలం వచ్చారు. హల్లెలూయా. ఇలాంటి అల్లర చిల్లర పనులు చేసి క్రైస్తవ్యాన్ని బజార్లోకి లాగి అనేకులకు అల్లరపాలు చేస్తున్నారు దేవుని నామాన్ని. హల్లెలూయా. హల్లెలూయా. అలా చేయకూడదండి. నీ మూలంగా దేవుని నామానికి మహిమ రాకపోయినా పర్లేదు, కానీ దేవుని నామం అల్లరపాలు కాకూడదు అన్ని జనులు ఎదుట. హల్లెలూయా. దేవుని నామం దోషాల పాలు అవుతుంది, అన్ని జనులు ఎదుట ప్రక్కబడుతుంది, అల్లర చేయబడుతుంది దేవుని నామం. హల్లెలూయా. దానికి ప్రతిఫలం చాలా వేరుగా ఉంటుందండి. దేవుని నామం దోషించబడుతుంది, దేవుడు ఒప్పుకోడాను. హల్లెలూయా. హల్లెలూయా. నా గురించి చెడుగా మాట్లాడతాను, నేను ఊరుకుంటాను, నేను ఒప్పుకుంటాను. దేవుని నామం కూడా అంతే. దేవుని నామాన్ని దూషించబడుతున్నప్పుడు వాళ్ళకి తీర్పు ఉంటుంది అనమాట. ఎవరి ద్వారా అయితే దేవుని నామం దూషించబడుతుందో వారు లెక్కలోకి వెళ్తారు. హల్లెలూయా. నిజంగా ఇప్పుడు అద్భుతాలు, స్వస్థతలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి ఈ లోకం నమ్మకుండా, దేవుని కార్యాలను నమ్మకుండా వాళ్ళు దేవుని కార్యాలను దూషిస్తూ ఉంటే దూషించబడిన వారు తీర్పులోకి వెళ్తారు. హల్లెలూయా. ఎవరైతే దూషిస్తున్నారో వాళ్ళందరూ తీర్పులోకి వెళ్తారు. అవి దేవుని కార్యాలు, అవి దేవుని ఆత్మకార్యాలు గ్రహించకుండా వాటిని నువ్వు తిరస్కరిస్తే, దేవుని కార్యాలను తిరస్కరిస్తే, దేవుని ఆత్మ అద్భుతాలను తిరస్కరించిన వాళ్ళందరూ తీర్పులోకి వెళ్తారు. హల్లెలూయా. దేవుని కార్యాలను ఎవరు తిరస్కరించకూడదు. అలాగే దేవునికి సంబంధం లేకుండా చాలా మంది వీళ్ళు పాపులర్ అవడానికి, వీళ్ళు హైలైట్ అవడానికి, వీళ్ళు దేవుని మహిమను దొంగిలించి దేవుని నామాన్ని అనేకుల ఎదుట అల్లరపాలు చేస్తున్నారు. వారిని బట్టి హల్లెలూయా దేవుడు చాలా బాధపడుతూ ఉంటాడు. వారికి తీర్పు ఉంటుంది అనమాట. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని మనం సరి చేసుకుందాం. నిన్ను బట్టి ఎక్కడైనా నా ప్రార్థన, నేను అంతా నా మూలంగానే అనేది కనుక నీలోనికి వస్తే నీకు నాశనం ప్రారంభించబడిందని అర్థం. హల్లెలూయా. చేయలేతలే చెప్పండి. ఎవరి దగ్గర ఏదైనా సాక్ష్యం చెప్పినప్పుడు కానీ, ఏదైనా ఇలా జరిగినప్పుడు కానీ సేవకుడు ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, దేవుడు అద్భుతం చేశాడు. యేసయ్యకి మహిమ కలుగునుగా. ఇది సాక్ష్యం. నేను ప్రార్థన చేయగా అద్భుతం జరిగింది. హల్లెలూయా. ఇదొద్దు. ప్రార్థన చేశావు, ఎవరి ప్రార్థన ద్వారా అయినా దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. అంటే అన్ని ప్రార్థనల ద్వారా జరగకపోవచ్చు, నిజంగా దేవుని అభిషేకంతో నింపబడిన దైవజనుడు ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఆ దైవజనుడు మరుగు చేయబడాలి, దేవుడు కనపడాలి. అక్కడ ఆ సాక్ష్యంలో దేవుడు కనపడాలి. హల్లెలూయా. చాలా మంది సాక్ష్యాల్లో దేవుడు కనపడ్డు, వీళ్ళే కనపడతారు. ఎస్పెషల్లీ పాస్టర్ల గారు చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటారు. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా, ఇదిగో నేను హస్తము చాపుగా నా హస్తంలో నుంచి మెరుగెళ్ళిపోయింది అంటాడు. హల్లెలూయా. ఆ గడ్డను లాక్కొచ్చేసి నాకు అంత కరిగిపోయింది అంటాడు. ఈయన హస్తమే లాక్కొచ్చేసిందని చెప్తారు కొంతమంది. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వెళ్ళి తాగుతాడు అంతే. మనం టచ్ అన్నప్పుడు వారిని దేవుడు తాగుతాడు, అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. దేవ వారిని ముట్టండి అన్నప్పుడు దేవుడు వారిని ముడతాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడికి పనిచేస్తాడు. అక్కడ సేవకుడికి ఎందుకు పనిచేస్తున్నాడు? సేవకుడు యేసు ప్రభు నిమిత్తం నిలబడ్డాడు, దేవుని కార్యాలను ప్రచురించడానికి, దేవుని కార్యాలు ప్రకటిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేయాలి అక్కడ. హల్లెలూయా. చేయలేదలే చెప్పండి. ఎప్పుడైనా మీకు రావాలి, పేతురు ఎలా మైకు పట్టుకోవాలా, ఇలాంటి సౌండ్ సిస్టమ్ లేదు, ఏమీ లేదు. జస్ట్ నిలబడి ఒక ఎత్తైన స్థలంలో నిలబడే అక్కడున్న ప్రజలకు దేవుని వాక్యం ప్రకటించాడు. 3000 మంది ఎలా మారారు? ఒక్క ప్రసంగం. మైకులు ఉన్నాయా? పెద్ద పెద్ద డీజే బాక్సులు ఉన్నాయా? ఇవాళ మీటింగ్ పెట్టాలంటే పెద్ద స్టేజ్, సౌండ్ సిస్టమ్, లైటింగ్, పబ్లిసిటీ,
పోస్టర్ల ద్వారా, బ్యానర్స్ ద్వారా, వేరే వేరే వీడియోల ద్వారా, ఆటో అనౌన్స్మెంట్ల ద్వారా పబ్లిసిటీ. హల్లెలూయా. చేయలేదు చెప్పండి. ఎంత చేస్తే జనాలు గ్యాదర్ అవుతున్నారు. హల్లెలూయా. ఆ రోజున ఎలాంటి సౌండ్ సిస్టమ్ ఏం లేదు. ఒక ఎత్తైన స్థలంలో నిలబడి అక్కడున్న ప్రజలందరూ కూడా గొంతు చించి వాక్యం చెప్పాడు అంతే. 3,000 మంది మారు మనసు పొందారు. 5,000 మంది మారు మనసు పొందారు. ఎందుకు అంత అద్భుతం జరిగింది? హల్లెలూయా. 2, 1, ఎంచబడిన సేవకుడు ఆత్మపూర్ణుడే ఉండాలి. దేవుడు మాట్లాడమన్నదే మాట్లాడాలి, ఇంకా ఎక్స్ట్రాలు మాట్లాడకూడదు. దేవుడు ఏది చెప్పాడు అది చెప్పాలి. హల్లెలూయా. వచ్చిన వారు కూడా ఎలా ఉండాలి తెలుసా? వాళ్ళు దేవుని అధికారంలోనికి రావాలి. నిజంగా నేను దేవుని మాట వినాలి, ఆ మాట ప్రకారం నేను జీవించబడాలి, ఆ మాటకు నేను లోపడాలి అని ఆ మనసుతో వస్తే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఇద్దరు ప్రాముఖ్యమే. ప్రకటించే సేవకుడు దేవుని ఆధికృత్యంలో లేదా అధికారంలో ఉండాలి. వచ్చిన విశ్వాసి కూడా దేవుని కార్యాలు నమ్మి దేవుడు నాతో మాట్లాడతాడని నమ్మాలి. ఈ 2 మనసులు ఏకమైనప్పుడు దేవుని కార్యం జరుగుతుంది. దీనికి ఆపోజిట్ లో మనం ఉంటే దేవుని కార్యం మనకు పొందలేం. పరిశుద్ధాత్మను మనం సహకరించాలి. దైవజనుడుగా నేను నిలబడినా నో నిలబడి దేవుని మాటను ప్రకటించినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మని క్రియ చేయాలి. ఆయన క్రియ చేయకపోతే అక్కడ జరగదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు క్రియేటర్గా ఉంటాడు. ఆయన హల్లెలూయా. కలిగించేవాడుగా ఉంటాడు. మాట రూఢి చేయగా, పలకగా దాన్ని రూఢిగా మారుస్తాడు అనమాట. అంటే అద్భుతంగా మారుస్తాడు అనమాట. హల్లెలూయా. అందుకే ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మని ఆహ్వానించాలి, పరిశుద్ధాత్మ దేవుని గౌరవించాలి, పరిశుద్ధాత్మ దేవుని పిలవాలి, ఆ ప్రాంతాన్ని అంతటిని పరిశుద్ధాత్మనికి అప్పగించాలి, ఆ ప్రజలందరినీ పరిశుద్ధాత్మనికి అప్పగించాలి. ఇక్కడ మీరే ఉండి ప్రసంగించిన పరిశుద్ధాత్మని చెప్పాలి. ఒక వ్యక్తికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుని పిలవాలి. ఒక వ్యక్తికి దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మని పిలవాలి. దేవా, ఈ వ్యక్తితో మీరు మాట్లాడాలి. యేసుని గురించి నేను మాట్లాడుతుండగా ఆ మాటలు అర్థమయ్యే రీతిగా మీరే అతనితో మాట్లాడండి. తన హృదయాన్ని తెరవండి. తన మనోనేత్రాలు కూడా గుడ్డితనం ఇప్పుడే కాలిపోవాలని ప్రార్థనా పూర్వకంగా పరిశుద్ధాత్మ సాయంతో ఒక్క మాట యేసు ప్రభు గురించి మాట్లాడుతూ చాలా అద్భుతంగా. ఇంత జ్ఞానంతో మాట్లాడాలి మనం, నోటుకు వచ్చినట్టుగా కాకుండా. హల్లెలూయా. చేయలేదు తెలియజేప. అదే అన్న ఎక్కడ సనగల గొనగల వెళ్ళి దేవుని పాదాల మీద పడింది. ఆవిడ ప్రార్థన చేసి ఏలి కూడా షాక్ అయిపోయి, ఏంటి తాగొచ్చేవండి, ఏంటి ఇక్కడ ఎలా పడ్డామంటే, ఏలిన వాడ సేవకుడు, నేను తాగి రాలేదు. మనోదుఃఖంతో. మనోదుఃఖం అంటే ఏంటి అర్థం? మనోదుఃఖం అంటే అర్థం ఏంటి? మనోదుఃఖము అంటే అర్థం ఏంటి? హల్లెలూయా. మా అక్క చెప్పేదేదో కొద్దిగా పైకి చెప్పండి, నోట్లో కొనుక్కొని నాకేమని పెద్దది. మానసిక క్షోభ అంటాం చూ. ఆకలేదు, నిద్ర పట్టదు, ఏముండదు. మనోదుఃఖం అంటే మానసికంగా ఏమీ లేదు, ఒక డిప్రెషన్ అంటారు. మన ఇంగ్లీష్లో చాలా ఈజీగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారని అంటారు కదా, అది. హల్లెలూయా. కృంగిపోయి మనోదుఃఖంతో దేవుని సన్నిధిలో గుండె కొట్టుకుని ఏడుస్తుంది. ఆ ప్రార్థన చేసి ఏలీకి చాలా ఆశ్చర్యం వేసింది అన్నమాట. దేవుడు అన్న ప్రార్థన, తన దుఃఖం అంతటిని కూడా దేవుడు ఆనందంగా మార్చేశాడు. ఈ రోజున మన సంగతి ఏంటి? దేవుడు పిలుస్తున్నాడు కదా. హల్లెలూయా. మనవపూర్వకముగా ఆయన అద్దకు వస్తే మన దుఃఖాన్ని సంతోషంగా ఆయన మార్చగలిగాం. చదువులో తల్లి చెప్పాలి. మార్క్స్ వార్త ఒకసారి చూడండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 40 నుండి 42 వచనాల్లో, ఊరికి దూరంగా నెట్టివేయబడ్డాడు కుష్ఠరోగి. హల్లెలూయా. ఆ రోజుల్లో కుష్టి వచ్చిన ఎక్కడ పెట్టేవాళ్ళంటే ఊరు బయట పెట్టేవాళ్ళు. అదొక అంటు వ్యాధి. హల్లెలూయా. మొన్న రీసెంట్ గా కోవిడ్ వచ్చింది, కరోనా వచ్చింది. కరోనా వచ్చిన ఇంట్లో ఉంచుతారా? చెప్పండి. ఉంచరో అని స్పష్టంగా. కరోనా వచ్చిన వ్యక్తిని, కరోనా పాజిటివ్ వస్తే ఇంట్లో ఉంచుతారా? అతన్ని ముట్టుకుంటారా? అతని దగ్గరలోకి వెళ్ళి మాట్లాడతారా? మాట్లాడు. సొంత అన్న తమ్ముడైనా, కొడుకైనా, తల్లి అయినా, తండ్రి అయినా కరోనా వచ్చిందంటే దగ్గరికి వెళ్ళి మాట్లాడడం. మాక్సిమం 6 అడుగుల కంటే ఎక్కువ దూరంలో పెట్టి మాట్లాడాలి. మాట్లాడదంతే. హల్లెలూయా. దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? చెప్పండి. వాళ్ళు పట్టుకున్న వస్తువు పట్టుకుని మనకి ఏమవుతుంది? హల్లెలూయా. ఇది ఎలాగో ఆ రోజుల్లో కుష్టు అనమాట. అంటువ్యాధి అది. కుష్టు వస్తే బయటికి గెంటేస్తారు. అది తగ్గే వరకు కూడా వాళ్ళ బంధువులు కూడా ఇంటికి వెళ్ళి ఆహారం తీసుకెళ్తారు, ఏముండవు. ఆ దారిన పోయే బాటసార్లు దూరం నుంచి రొట్టు ముక్కలు ఇసిరితే ఆ రొట్టు ముక్కలు తిని ఆ గుంటల్లో వాగులో ఉన్న నీటిని తాగి అలా బ్రతికేవారు. అది తగ్గితే ఇంటికి వెళ్ళేవాళ్ళు, చచ్చిపోతే అలా చచ్చిపోయేవాళ్ళు అంతే. అంత భయంకరంగా ఉండేది ఆ రోజుల్లో కుష్టు వ్యాధి. హల్లెలూయా. అటువంటి సమయంలోనే కదా మదర్ తెరీసా, ఇంకా చాలా చాలా మంది క్రైస్తవ మిషనరీలు
ఇలా వచ్చి కొన్ని ట్రస్టులు పెట్టి అలాంటి వాళ్ళందరికీ దేవుని సువార్త పడి దేవుని ప్రేమను మనందరం మాటల్లో ప్రకటిస్తున్నాం, కానీ వాళ్ళు క్రియల్లో చూపించారు. ఈ రోజున సేవ పెద్ద పెద్ద సేవకులు కానీ మనం కానీ ఇంకోళ్ళకి ఇవన్నీ మాటలకు పరిమితం అవుతున్నాయి. దేవుని ప్రేమ కావచ్చు, దేవుని కార్యాలు కావచ్చు, ఇవన్నీ మాటలతో పరిమితం అవుతున్నాయి. కానీ ఆ రోజున మనకంటే ముందు భక్తి చేసిన వారు మాటలతో కాదు, క్రియలలో దేవుని ప్రేమను చూపించారు. అది అసలు భక్తి. హల్లెలూయా. క్రియలలో దేవుని ప్రేమను చూపించారన్నమాట. చేతులెత్తి చెప్పండి. హల్లెలూయా. వచ్చి ఏడుస్తూ వచ్చాడు, ప్రభా కుష్టును బట్టి నేను వెలివేయబడ్డాను, త్రోసివేశారు నా ఇంటి వారు, నేను ఊరు బయట ఉన్నాను, వెలివేయబడ్డాను ఊర్లో నుండి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేస్తావా అని యేసుప్రభు దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. యేసుప్రభు మారు మాట మాట్లాడకుండా ఒకటే ఒక మాట, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని దేవుడు స్వస్థపరిచేశాడు. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. గదే చెప్పండి. లోకాసు వార్త 7:38 రాయండి. పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి ఏడుస్తూ వచ్చింది, పాపముల చేత నింపబడి, పాపములు క్షమించేవారు లేక, సమాధానం లేక, నెమ్మది లేక వచ్చి యేసు ప్రభు కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. తన కన్నీటితో యేసు ప్రభు పాదాలు కడుగుతుంది, తల వెంట్రుకలతో యేసు ప్రభు పాదాలు తుడుస్తుంది. హల్లెలూయా. అందరూ ఈవిడి పాపాత్మురాలైన స్త్రీ కదా, యేసు ప్రభు ఎలా ముట్టనిస్తున్నాడు, ఎలాంటిదో ఈయనకి తెలియదని యేసు ప్రభు మీద సనిగారు, ఈవిడి మీద సనిగారు. హల్లెలూయా. ఈరోజు సనిగే వాళ్ళు గొనిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అసలు వారి మాటలు వినొద్దు, వినపడినట్టుగా చెవుటలాగా ఉంది. హల్లెలూయా. ప్రతిదీ పట్టించుకుంటే గొడవ అయిపోతుంది అనమాట. కాబట్టి ప్రతిదీ పట్టించుకోండి, విడిచిపెట్టేసి దేవుని వైపు చూసుకుని వెళ్ళిపోతే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. అన్ని నాణ్యత మీద ఉండాలనుకుంటే నువ్వు అయిపోతావు. అనవసరమైన దాంట్లో నువ్వు వెళ్ళొద్దంతే, దేవుని చిత్తంగా దాంట్లో నువ్వు వెళ్ళొద్దంతే, దేవుడి యొక్క పర్మిషన్ లేకుండా నువ్వేం చేయొద్దంతే. హల్లెలూయా. యేసు ప్రభువును గొనిగారు, ఏంటి ఈయన అద్భుతాలు చేస్తున్నాడు, అవి చేస్తున్నాడు, ఈ చేస్తున్నాడు. ఆవిడ పాపాత్మురాలు కదా, ఆవిడని ఎలా ముట్టుకుంటున్నాడు ఈయన, ఈయన కాళ్ళ మీద పడుతుంటే ఈయన ఎలా ఊరుకుంటున్నాడు, కాలు పక్కకు లాగడింటని యేసు ప్రభు మీద సనిగారు, ఆవిడ మీద కూడా సనిగారు. హల్లెలూయా. ఇవన్నీ యేసు ప్రభు గ్రహించారు. ఇంటికి పిలిచినోడితో మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ ఇంటికి వచ్చినప్పుడు యోధా ఆచారం ప్రకారం ఏమివ్వాలి, నువ్వు కాలు కడుక్కోవడానికి నీళ్ళు అవ్వాలా, తువ్వాలవ్వలేదు, తలకు నూనె అంటలేదు, ముద్దు పెట్టి నన్ను ఆహ్వానించలేదు, నువ్వు ఇవేమీ చేయలే. కానీ ఇవిడు వచ్చిన కానించి ముద్దు పెట్టడం మానలా, నా కాళ్ళు కడుగుట మానలా, కాళ్ళు శుభ్రపరచట మానలేదు. ఈవిడ నన్ను విస్తారంగా ప్రేమించను కనుక ఈవిడ విస్తార దోషాలు పాపాలు క్షమించబడ్డాను. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు కృపిస్తాడన్న. ఇప్పుడు మన దుఃఖం అంతా కూడా దేవుడు సంతోషంగా మారాలంటే ఇలా బ్రతకాలి. మనం ముందే చెప్పా, యేసు ప్రభు 2024 సంవత్సరాల కిందటే మన దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి ఆయన చేయాల్సినంతా చేసి ముగించాడు. ఆమేన్. ఏమీ లేదు ఇంకా ఆయన చేయడానికి, ఆయన అంతా చేశాడు, ఆయన చేసి ముగించేశాడు అంతే. హల్లెలూయా. మనమే పొందుకోవాలి. ఇప్పుడు మన దుఃఖము సంతోషంగా మారాలంటే ఒకటే ఆప్షన్, 10 ఆప్షన్లు ఉండవు, 4-5 ఆప్షన్లు ఉండవు, ఒకటే ఆప్షన్, యేసే. నీ దుఃఖము సంతోషంగా మారడానికి కారణం యేసే, వేరే ఆప్షన్ లేదు. ఐఎమ్ ది వే, నేను మార్గం అంటున్నాడు కదా ఆయన. నీ దుఃఖము సంతోషంగా మారడానికి ఒకే ఒక్క మార్గం, ఒకే ఒక్క సొల్యూషన్, యేసే. హల్లెలూయా. యేసు ప్రభు తప్ప ఇంక వేరే మార్గం లేదక. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మందుకు తగ్గలేదని అంటే, సరే నేను మందులు మార్చి రాస్తున్నా, ఈ వాడు చూడు అంటాడు. ఎలాంటి ఆప్షన్ వేసే దగ్గర లేవు. విజయవాడకి వెళ్ళడానికి ఏలూరు మీద నుంచి వెళ్ళొచ్చు, గుడివాడ మీద నుంచి వెళ్ళొచ్చు, ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. యేసు ప్రభు నీకు సమాధానం రావాలంటే, నీ దుఃఖం అంతా కూడా సంతోషంగా మారాలంటే 4 రూట్లు లేవు, ఒకటే రూటు, ఒకటే ఆప్షన్, ఒకటే దేవుడు, యేసు ప్రభు. చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. వీళ్ళు ఎక్కడ ఉన్నారండి? వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళు. బతికుంటే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే చచ్చిపోయిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఎలాగే ఉంటారన్నమాట. బతుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే అవకాశం వచ్చినప్పుడు చేతులే తల్లిలో చెప్దామని అనిపిస్తుంది అనమాట. చూడండి, హల్లెలూయా. కొద్దిగా జీవం వచ్చింది అంటే ఇంక కొద్ది మరణం ఉంది. ఇంకా హల్లెలూయా. కొద్దిగా జీవం వచ్చింది, హల్లెలూయా. ఇంకా కొద్ది జీవం వచ్చింది, హల్లెలూయా. హల్లెలూయా. జీవంగా ఎలా ఉంటారు అంటే చచ్చిపోయినోడి దగ్గరికి వెళ్ళి హల్లెలూయా చెప్పమంటాడు, చెప్పడాడు. ఇప్పుడు నేను చెప్పమండి హల్లెలూయా, మీరు చెప్తుల్లా. చచ్చిపోయినోడికి మనకి తేడా ఉంటది. అందుకే చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, బతుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు.
వేరేగా అనుకోమాకండి. చచ్చిపోవడం అంటే బైబుల్ నువ్వు చచ్చిపోతావరా అని చెప్పింది అనుకో. ఒకవేళ పాస్టర్ గారు నువ్వు చచ్చిపోయి ఉన్నావేంటి అంటే కొంతమందికి తెలియక నేను బతికే ఉన్నాను కదా చచ్చిపోయాడు అంటారేంటి అని అనుకుంటారు కొంతమంది. చచ్చిపోయావంటే లోపల ఆత్మీయతలో, హల్లెలూయా, శారీరకంగా కాదనమాట, ఆత్మీయతలో. కాబట్టి చెప్పండి, నా దుఃఖము సంతోషంగా మారునుగాక యేసు నామములో. చెప్పండి, నా దుఃఖము సంతోషంగా మారునుగాక యేసు నామములో. ఎస్, యేసు నామములో తప్ప ఇంకెక్కడ మనకు మారదండి, మనుషులను ఆశ్రయించదు. నా మాటలు ముగిస్తూ ఉన్నాను, మరొకసారి వాక్యం చదువు. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. అందరూ కూడా మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగనని మీతో నిశ్చయముగా చెప్తున్నా. ఈరోజు ఈ ప్రసంగం ధరి, వాక్యం ధరి దేవుడు నిశ్చయంగా చెప్తున్నాడు, మీ దుఃఖము సంతోషంగా మారునుగా. అందరూ కూడా లేచి నిలబడదాం. ఈరోజు మన కన్నిటిని దేవుడు తొడవగలిగిన దేవుడు.